ఏంటంటే బ్యాచిలర్ బ్రతుకు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎంతమంది బ్యాచిలర్స్ చేతులు ఎత్తండి. అందరూ రాంగ్ అడిగా క్వశ్చన్ అయితే, సారీ. మీలో ఎవరికైనా పెళ్ళయిందా? కాదు, మీరెందుకు వచ్చారు? బ్యాచిలర్ బతుకు. ఓ నాస్టాలజిక్ ఫీల్ అవ్వడానికి వచ్చి ఉంటారు. ఇప్పుడు పెళ్ళయిందంటే ఒకప్పుడు బ్యాచిలర్స్ కదా. ఇప్పుడు బటర్ఫ్లై అంటే ఒకప్పుడు గొంగళ పురుగు, ఇప్పుడు చెట్టు కనిపిస్తే ఒకప్పుడు ఇత్తు. సో స్పిన్స్టర్ అంటే ఏంటి? ఊరికే అంటే బాగుంది కదా పదం. స్పిన్స్టర్ అంటే ఏంటని కొట్టాను గూగుల్ వెంటనే ఆరిజిన్ అందే. సరే అయితే నొక్కు. స్పిన్స్టర్ అంటే ఏమీ లేదు, తిరిగేది అని అర్థం. స్పిన్స్టర్ ఇంగ్లీష్లో స్పిన్స్టర్. ఎంత వినసొంపుగా ఉంది. తెలుగులో తిరుగుబోతు. అలా పెట్టారేంటి పేరు? ఈ మగ సమాజం అంతే, ఇలాంటి పదాలన్నీ పెడతారు. సో ఇప్పుడు బ్యాచిలర్ అంటే నా ఉద్దేశంలో ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు. అర్థమైందా? అమ్మాయిలు మా గురించి కాదులేని కాదు. సో బ్యాచిలర్స్ అంటే ఎలా ఉంటారు, ఇలా కష్టాలు ఏంటి తెలుసుకుందాం అనుకున్నాను నేను. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టా. ఎంతమంది చూసారు ఆ స్టోరీ? బ్రో నువ్వేంట్రా అన్నిటికీ చేయెత్తేస్తాను. క్వశ్చన్ వింటలేదా? చిన్నప్పుడు నేను ఇంతే, ఏమన్నా సార్ ఏదన్నా క్వశ్చన్ అడగానే నేను ఎత్తేస్తాను. ఫస్ట్ ఎత్తుతా, ఎందుకంటే మనల్ని అడగడం. సో ఏం స్టోరీ పెట్టానంటే, బ్యాచిలర్స్ కష్టాలు ఎలా ఉంటాయి. వాడు ఇంకా అవ్వలేదు, అప్పుడే చూసి అలా బిహేవ్ చేస్తున్నాడు. బ్యాచిలర్ కష్టాలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి అడిగితే ఎన్నో చెప్పుకొచ్చారు. అసలు ఒకడైతే, బ్రో నాకు చచ్చిపోవాలని బ్రో అని పెట్టాడు. నేను కౌన్సిలర్ కాదురా, స్టాండప్ కమెడియన్. బ్యాచులర్ కష్టం పెడితే చచ్చిపోదామని పెట్టాడు. ఫస్ట్ అండ్ బ్లాక్ చేశారు. అమ్మో, ఫస్ట్ దానికి ముందు కొంచెం జరిగింది కాన్వర్జేషన్. ఒరే రారా కేఎస్ బ్యాకర్స్కి చక్కగా నవ్వుదా. లేదన్నా నేను చచ్చిపోతాను అన్నాడు. అప్పుడు బ్లాక్ చేశాను, భయం వేసింది నాకు. సో చాలా కష్టాలు చెప్పారు. అందుట్లో ఫస్ట్ కష్టం ఏంటంటే ఫుడ్. ఒప్పుకుంటారు కదా, ఫుడ్డే బేసిక్ ప్రాబ్లం. అసలు ఎందుకురా ఫుడ్ మీరు ఇంట్లో ఉండట్లేదా అంటే, బ్యాచులర్ అంటే ఇంట్లో ఎందుకు ఉంటావు అన్నాడు ఒకడు. కరెక్టే కదా, ఓకేనా సార్. ఇంకోడు కాదు, ఇది ఒక 10-15 మంది చెప్పారు. ఇక్కడ ఉన్నారేమో తెలిసిపోద్ది నాకు. ఇది వినగానే అమ్మాయిలు చీయాక్ అంటారు, అబ్బాయిలందరూ అమ్మాయి నాకు సీక్రెట్లు బయట పెట్టేస్తాను అనుకుంటారు. ఏంటంటే ఒకటి గట్రేరు ఇంకోరు వేసుకుంటారంట. అది ప్రాబ్లం. అమ్మని అప్పటి వరకు నాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ అయ్యా నేను. అది ఒకసారి అంత కామన్ కాదనుకుంటాను. 400 మంది రిప్లై ఇస్తే అందులో 20 మంది పెట్టారు ఇది. అయితే అంతా జరుగుతుంది ఇది. అంతటా అందరూ చెడ్డీలు మార్చుకుంటారు. అమ్మాయిలు ఇప్పుడు అనుకుంటున్నారు కదా. ఒక అమ్మాయి మొన్నే చెప్పింది, అంటే ఈ మధ్య గర్ల్స్ ఆర్ బీయింగ్ మోర్ కంఫర్టబుల్ విత్ మీ. అదేనా తెలియదు. మీకు విషయం తెలుసా, అసలు అవుట్ ఆఫ్ ద బ్లూ అక్కడ అంతే కాన్వర్జేషన్ లేదు. మీకు విషయం తెలుసా, బ్రాస్ ఎక్కువ రోజుల తర్వాత ఉతుకుతాం మేము, ఒక 2-3 డేస్ తర్వాత ఉతుకుతాం తెలుసా. అది నువ్వెందుకు నాకు చెప్తున్నావు అక్క. ఇప్పుడు దీన్ని నేను ఎలా వాడుకోవాలి? ఇదిగో ఇలా వాడుకున్నాను. వీడియోలో ఇది పెట్టు, ఆ పిల్లకి తెలియాలి. ఏది పెడితే అది మాట్లాడకూడదు. మన డిజిటల్ ప్రింట్స్ ఉండిపోతాయి అలాగా. లాస్ట్ టైం ఎవరు వచ్చారు? ఇంకెవరు వచ్చారు నెటిజన్స్కి? వెరీ నైస్. ఇంతేనా? రిపిటేటివ్ ఆడియన్స్ లేదా? అయితే అదే రిపీట్ చేద్దాంగా, కొత్తగా రాసుకున్నాను ఇప్పుడు వచ్చి. ఎనీవే, సో ఈ కడ్రైల్ స్కామ్ నేను ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యానో చెప్తా. నేను బ్యాచులర్గా ఉండే టైంలో, అంటే ఇప్పుడు బ్యాచులరే కాకపోతే పెళ్ళి అవ్వలేదు, నాకు ముదిరిపోతున్నాను. ఒకప్పుడు అంటే బాగా లేత బ్యాచులర్గా ఉన్నప్పుడు నేను ఆ రూమ్లో కొంతమంది ఉండేవాళ్ళు, 4-5 ఉండేవాళ్ళు. అందులో ఒకడు ఉన్నాడు, వాడు ఇంజనీర్ అవుతా అంటాడు. ఒకడేమో అరే ఇంజనీరింగ్ వేస్ట్రా, నేను సినిమాలకు వెళ్ళిపోతాను, ఇదంతా మా ఇంట్లో వాళ్ళు చదివిస్తున్నారు అంటాడు. ఆడేవాడు కదా, నేనే వెళ్ళైపోయాను చివరికి స్టాండప్ కమెడియన్. ఇంకోడు ఉన్నాడు, వాడు దొంగ, అప్పటికే దొంగవాడు. అంటే చిన్ని దొంగలు చేస్తుంటారు అన్నమాట. సిగరెట్లు ఎత్తేయడం, పేస్ట్ తీసుకోవడం, షాంపూ తీసుకోవడం,
ఆ తర్వాత ఒకరోజు బ్రష్ తీసేసుకున్నాడు, వాడేసిన బ్రష్ వాడుతో ఒరే అది నా బ్రష్ రా అన్నాడు. అదేరా కడుక్కొని పెట్టేస్తానండి. కడుక్కొని పెట్టేడు ఏంట్రా, వీడు దొంగ. ఆడ ఇంజనీరింగ్ అవుతా పొడిచేస్తా పీకేస్తా ఉన్నాడు తెలుసా. వాడు ఒకరోజు నాకు అడ్డైర్ తీసావా అన్నాడు వచ్చి. నేను ఎందుకు తీస్తాను, కావాలంటే చూడు అని ఇప్పు చూపించాను. వాడిది కాదు అది, నేను ఇప్పాను కదా. ఫ్రెష్గా ఇంకోటి వచ్చాడు టవల్ కట్టుకొని, నువ్వు విప్పరా అన్నాడు. వాడికి అసలు కాంటెస్ట్ అయితే అర్థం కావట్లేదు. నేను ప్యాంట్ ఇప్పు అంటే ఆడితే ఎగురుతాడు కదా విక్రమార్కుల్లో. ఎవరు అమిత, వీడు టవల్ తీ అని ఎగురుతాడు. ఈయన బయటికి తెగేసా అంటే అది చూడలేను నేను, అదే పెద్ద విషయం కదా. ఇప్పుడు నేను చూసుకున్నదే ఇంకోటి అది చూడలేను, నేను బయటికి వెళ్ళిపోయాను. వాడు ఈ అరుపులు వస్తున్నాయి, ఇద్దరు కొట్టుకుంటున్నారు పిచ్చిగా. లోపలికి వచ్చాను. లోపలికి వస్తే వీడు కడ్రైర్లో ఉన్నాడు, వీడు అరుచుకుంటున్నారు. ఎందుకురా అరుచుకుంటున్నారంటే వాడు వేసుకున్న కడ్రైర్ నాదే అన్నాడు వీడు. వాడు రే నాదేరా ఇది అంటున్నాడు. జనరల్గా బ్లాక్ నేవీ బ్లూ అయితే ఓకే, అందరి దగ్గర ఉంటుంది. దీని మీద బొమ్మలు ఉన్నాయి. వీడు కావాలి ఫస్ట్ టైం బొమ్మలు ఉన్న కట్రైర్ చూశాను నేను. ఏ మగాళ్ళు కూడా వేసుకుంటారు ఇది, ఇదేంట్రా బొమ్మలు ఉన్నాయి దీంట్లో అనుకున్నాను నేను. అది నా ఇచ్చేంతవరకు వాడు గోల్ చేశాడు. అబ్బాయిలు ఇలాగా కట్రైర్, దీన్ని చెడ్డీ స్కామ్ అంటారు. భయంకరమైన స్కామ్ ఇది. సరే వీడు మీకు ఇంకో విషయం చెప్తా. కొంతమంది అబ్బాయిలు మంచోళ్ళు, వాళ్ళు కట్రైర్ మారుస్తారు. రీజన్ ఏదైనప్పటికీ తొడల మధ్య ర్యాషెస్ రావచ్చు, లేదా ఎక్కడో ఫ్యాక్ట్ చదివి ఉండొచ్చు. ఒకడు వచ్చి ఒరే మనం 6 monthsకి ఒకసారి ఇన్నర్వేర్స్ మార్చాలంటరా అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇన్నర్వేర్ అనే పదమే అసలు రాదు. కడ్డైర్ అంటావు, బన్నీ అంటావు. నీకు ఇన్నర్వేర్ అంటే అవతో చెప్పింది, ఎవరు చెప్పారంటే రీల్ చూపిస్తాడు ఆడు వచ్చి. అది ఒక ఎత్తు. నేను ఈయన చెప్పాను కదా, ఈడు ఇంజనీర్ అవుతాను ఎరగదీసేస్తాను అన్నాడు. వాడు మళ్ళీ అదే కడ్డైర్తో 2 సంవత్సరాలు అదండి 4వ సెమిస్టర్లో కనిపించాడు. ఈసారి ఆడికి అడ్డైర్ మీద బొమ్మలు లేవు, బొక్కలు ఉన్నాయి. స్టిల్ యూజింగ్ వాడు. ఇలా ఉంటారు అబ్బాయిలు. చెడ్డీ స్కామ్తో పాటు ఇంకో స్కామ్ ఉంది, అబ్బాయిలకు మాత్రమే తెలిసిన స్కామ్. అబ్బాయిలు వెంటనే అవుతారు, అమ్మాయిలు కుసేపు ఆలోచిస్తారు. దీన్ని ట్రిమ్మర్ స్కామ్ అంటారు. మావుడు ఒకడు ఉన్నాడు, రేపు బయటికి వెళ్ళాలి ట్రిమ్మర్ అన్నాడు. అమ్మాయిలకు అర్థం కావట్లేదు ఎందుకు నవ్వుతారు అబ్బాయిలు. రేపు బయటికి వెళ్ళాలి ట్రిమ్మర్ అన్నాడు. వీడు బాబు పూజ్యుడు పెద్దవాడు, అంటే వాడు సీనియర్ అనమాట అని చెప్పి వీడు ట్రిమ్మర్ ఇచ్చారు జూనియర్. వాడు అలా వెళ్ళి 2-3 గంటల తర్వాత వచ్చాడు, గడ్డం అలాగే ఉంది. జూనియర్కి డౌటు, వీడెందుకు ట్రిమ్మర్ తీసుకున్నా అన్నా, తీసుకున్నావు కదన్నా పర్లేదు గీసుకొని అంటే అయిపోయిందిరా అని ఇచ్చారు. దీని ట్రిమ్మర్ స్కామ్ అంటారండి. అమ్మాయిలకి ఇంకా అర్థం కాలేదు, అంతకన్నా ఎక్కువ చెప్పలేదు నేను. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. అది కాకపోతే అది కింద చేసే పని, అది వేరే విషయం. కింది స్థాయి వాళ్ళకి అర్థం, కింది స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది. బాగా చదువుకున్నాడు మా ఇంజనీరింగ్ కూడా ఉన్నాడా, వాడైతే భద్రంగా తీసుకొని లోపల పెడతాడు, కడుక్కోడు అది. అంటే ఇచ్చు నువ్వు వాడే ఓహో లైన్కి ఇటువైపు నుంచున్నావు. పాపం వాడికి ముఖం మీద మొటేలు వస్తుంటే ఏమో అనుకుంటున్నాడు ఆడు. స్పెషల్గా ఏంటారు నాకు మొటేలు వస్తున్నాయి అనుకుంటాడు ఆడు. బా ఫంగస్ బ్యాక్టీరియా ఏంటి బ్రో ఇది. మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు నీలాంటి వాడే, వాడు ఉతకడం బద్ధకం వాడికి. కడ్రైర్ వేసుకున్న తర్వాత 2 రోజులు ఇటు వేసుకుంటాడు, 2 రోజులు తిప్పేసుకుంటాడు. ఒకరోజు కొత్త పీజీ, అప్పటివరకు నేను పీజీలో ఉన్నా, పీజీకి వెళ్తా, కడ్రైర్ కూడా వేస్తున్నాను ఉతకడానికి. అలా వేయకూడదురా అన్నాడు. ఓ ఏం చేయాలిరా అన్నాడు. మనమే ఉతుక్కోవాలిరా అన్నాడు. సరే అయితే వీడి దగ్గర ఉన్నది 2 కడ్రైర్లు, వీడు వారానికి ఒకసారి ఉతుకుతున్నాడు. ఓ రోజు అర్థం కాలేదు నాకు, ఎలా అన్నాను, ఇలా అన్నాడు.
మొత్తం ఫంగస్ బ్యాక్టీరియా బ్యాచ్ మన వాళ్ళు చాలామంది తెలుసు నాకు. ఒకడు అరే ఏమైనా వాడుకోరా, నాకు అడ్డారు వాడుకోకు అన్నాడు. నేను ఎందుకు వాడుకుంటున్నానంటే వాడుకుంటే ఫంగస్ వస్తుంది అని. అయితే అసలు వాడుకున్నాను. సో కొంతమంది అది కూడా పట్టించుకోరు, చెడ్డీ స్కామ్లో వేసేస్తారు. అది ట్రిమ్మరు చెడ్డీ స్కాము, ఇలా స్కాములు చేస్తూ ఉంటారు అబ్బాయిలు. అమ్మాయిలు వేరు, అమ్మాయిల పరిస్థితి వేరు. నేను తెచ్చారా మాన్స్టర్, మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాను అన్నమాట. అలాంటప్పుడు ఇది ఏంటి అది బాగా ఓపెన్ చేసాం. సీల్ ఓపెన్ చేయడం అంటే మనకి చాలా ఇంట్రెస్ట్. ఎనీవే ఇది బ్రో కింద స్థాయికి అర్థమయ్యేది, సారీ పై స్థాయికి అర్థమయ్యేది. ఎనీవే అబ్బాయిలది స్కామ్ అయితే అమ్మాయిలది స్కీమ్. నువ్వేంటి బ్రో అలా నవ్వుతున్నావు? నీకే చెప్తాను, మీరు చాలా నవ్వు వస్తుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ రూమ్లో ఒకడు వచ్చాడు. జస్ట్ 3వ రోజు ఇంటి నుంచి చెక్కలు చెకోడీలు చక్రాలు తీసుకొచ్చాడు. నువ్వు అని అడగను కూడా అడగవు. ఏ కృపైదు అన్నట్టు 2 చెకోడీలు పెట్టు అంట. మామూలుకి ఇంటి ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అదే అమ్మాయిలు అనుకో, 6 నెలల నుంచి ఫ్రెండ్షిప్ చేసినా ఇప్పుడు దీన్ని లిప్స్టిక్ అడగాల, అడిగితే ఇది నా లిప్స్టిక్కే రాసుకుందని 10 మందికి చెప్పుద్ది. అలాంటప్పుడు అడగాల. తెలుసు మీకు అలాంటి ఫ్రెండ్స్. ఇప్పుడు సపోజ్ అడిగేమే అనుకో, రాత్రి అది పార్టీకి వెళ్తుంది, నా బాడీ కాన్ అడుగుద్దేమో, నాదేమో ఎల్లు, అదేమో ఎక్సెల్, అది దాంట్లో దూరితే సాగిపోద్ది. ఇది ఇప్పుడు నీకు అర్థం కాలేదు. బాడీ కాన్ అంటే ఏంటంటే కాండోమ్ తెలుసా నీకు? బాగా టైట్గా ఉంటుంది, అది బాడీకి వేసుకుంటే దాన్ని బాడీ కాన్ అంటారు. అంతేనా మేడం? ఆల్మోస్ట్ అంతే. ఇది అబ్బాయిలకు అర్థం కాని జోక్ అండి. సో ఈ బాడీ కాన్ అడుగుద్దా, దీన్ని ఎలా అడగాలి, అడిగితే ఏమవుద్ది, ఇంత ఆలోచిస్తారనమాట. అదే అబ్బాయిలు 4-5 రోజులు పరిచయం, అమ్మాయి ఎంతమంది అంటారు, ఆడగడలాగా ఎంతమందిని వేసామని అడుగుతాడు. బాగా ఓపెన్గా ఉంటారు అబ్బాయిలు. ముఖ్యంగా మందు వేసినప్పుడు ఇంకా ఓపెన్గా ఉంటారు. దానికి వెళ్దాం, మెల్లమెల్లగా వెళ్దాం. సో ఫుడ్ అనేది చాలా భయంకరమైన స్ట్రగుల్. చెడ్డీ స్కామ్ అనేది నథింగ్, ఉతికేసి వేసుకోవచ్చు లేదా తిరగేసి వేసుకోవచ్చు మావుడు చెప్పినట్టు. ఫుడ్ అలా కాదుగా, ఏది పడితే అది తినలేం, మనకి రుచులు ఉంటాయి. ఇందులో 2 రకాలు ఉంటారు ఈటర్స్. ఒకటి హాస్టల్ ఫుడ్ తినేవాళ్ళు, బూతులు తిట్టుకుంటూ తింటారు అనమాట. ముద్ద నోట్లో పెట్టగానే ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. దా కింద దావద్దు, ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. తినాలా అంటూనే ప్లేట్ అంతా నాకేస్తాడు. అంటే అది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఈటింగ్, అది ఫస్ట్ అన్నట్టు ఉంటుంది. అది తినే కొద్దీ ఇంకా అలవాటు పడిపోతాం అన్నమాట మనం. ఏం అర్థమైందో అర్థం కాలేదా? అర్థమైతే ఒక బాధ, అర్థం కాకపోతే ఇంకో బాధ. వీడు ఏం తిన్నాడని అడుగుతున్నాడు. కొన్ని ఇమాజినేషన్ వదిలేస్తూ ఉంటాను అనమాట. స్టాండప్ కమెడియన్స్ అన్నీ చెప్పకూడదు, చెప్తే వీడు బూతులు వాడు నమ్మిస్తున్నాడు అన్నాడు. నవ్వారా లేదా అది పాయింట్ ఇక్కడ. నేను వచ్చి నడుంగిల్లి చెక్కల కింద పెట్టి నవ్విస్తే అది తప్పు, నువ్వు నా మీద ఏమన్నా కేసు వేయచ్చు. అలా కాకుండా దూరం నుంచి మాటలతో నవ్వించానంటే పర్లేదు. సో ఫుడ్ ఏంటంటే హాస్టల్లో తినేవాళ్ళు పూతులు తిట్టుకుంటే తింటారు. చివరికి ఏదో ఒకటి ఇదే కదరా మనకి అల్లిం బిల్లి అయ్యగారి ప్రసాదం అద్దుకొని తినవే జానకి అని అలా కళ్ళకు అద్దుకొని తినేస్తారు. ఇంకో టైప్ ఉంటారు, తొక్కలో హాస్టల్ ఫుడ్ మనమే వండుకుందాం రా అని బయలుదేరతారు. దీనంత ఎరుపు గొత్తం ప్రపంచంలో ఏది ఉంటుంది. ఎవరండి ఇక్కడ నా ఫుడ్ నేనే వండుకుంటా, ఎవరు నా ఫుడ్ నేనే వండుకుంటా అనేవాళ్ళు ఎవరున్నారు? అరే అదృష్టవంతులు మీరు అందరూ. సరే ఫుడ్ నేను వండుకోను కానీ నాకు కుకింగ్ వచ్చు అన్నవాళ్ళు ఎంతమంది? విషయం ఏంటంటే అమ్మాయిలు ఎవరు ఎత్తలేదు. నైస్. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు సరిగ్గా వండట్లేదు కాబట్టే మగవాళ్ళు నేర్చేసుకొని మొన్నొకడు ఒరే చైనీస్ వాళ్ళు ఇలా వండుతూ మంట వస్తుంది కదా అది ఎట్లా చేయాలంటే వీడు కిరసనాయిల్ బాటిల్ పట్టుకొని వచ్చేస్తున్నాడు మా ఫ్రెండ్.
వాడు ఫుడ్ అనుకున్నాడా, అస్థికలు అనుకుంటున్నాడా, ఏమనుకుంటాడు? కిరసనాలు పాటు అది ఎందుకు అంటే మంటలు వస్తాయంట. ఇలాంటి వాళ్ళు కుక్ చేయడానికి రెడీ అయిపోతారు బ్యాచిలర్స్లో. బ్యాచిలర్ అంట ఆయన అటెండెన్స్ వేసుకుంటున్నాడు, లేట్ కమర్ ఆయన. అంతా ఒకటే బ్యాచా? రానియమ్మా రాని. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు ఏం చేస్తుంటారు? నైస్. వేస్తా నీ మీద జోక్స్ అన్నీ. బ్యాచిలర్స్ ఓకే ఓకే. నేనేం సంబంధాలు చూడండి, జస్ట్ జోకులు వేస్తాను ఓకేనా? బ్యాచిలర్స్ అంటే సో ఫుడ్ ఉండేవాళ్ళు 3 రకాలండి. బిగినర్స్, ఇంటర్మీడియట్ అంటే చదువు, ఇంటర్మీడియట్, ప్రోస్. సో ఏంటది? లెజెండ్సా. సో ఈ బిగినర్స్ వంటలు ఏంటంటే వీడు రైస్ పెట్టగలడు ఖచ్చితంగా. 1:2 అనేది వీడు బాగా తెలుసు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా? ఎన్ని గ్లాసులు వేసాడో మర్చిపోతాడు వీడు. అది ప్రాబ్లం. మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాడు. మావాడు ఒకడు ఉన్నాడు, రైస్కి ఎంతో నీళ్ళు వేసాడు. బయట నుంచి ఒకడు వచ్చి ఏంట్రా అంటే, అరే మర్చిపోయాను రా, మళ్ళీ పారేసి మళ్ళీ వేయాలంటే, నాకు తెలుసురా అని చెప్పి ఇలా పెట్టి అది వేసి సరిపోద్ది అన్నాడు. మొత్తం మాడిపోయింది, బియ్యం ఉడకలేదు. ఈ నా కొడుకు అని అంటున్నాడు, ఎరాలు పెట్టిలా తీసి ఉండి. ఏమోరా మా ఇంట్లో మమ్మీ అలాగే చేస్తాడు. వీడికి మెజర్మెంట్ తెలియదు, మొట్ట తెలియదు, వీడి చైర్లు పెట్టి అయిపోతాడు. ఇది వీడి ఇంటెలిజెన్స్. అది కూడా ఎడం చేయబెట్టాడు. వాడు మెజర్ చేశాడా, కడుక్కున్నాడా? ఎడం చేయంటే ఒక అద్భుతమైన జోక్ గుర్తొస్తుంది. ఇప్పుడే ఇది చెప్పాలి. ఒరే సారీ నా క్షమించినాను. మా ఫ్రెండ్స్తో ఉండేవాడిని నేను ఒకప్పుడు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నానులే. ఒకడు చాలాసేపు బాత్రూంలో ఉన్నాడు. ఒకడికి దొడ్డుకు వచ్చేస్తుంది. సారీ, హీ వాంట్స్ టు షిట్ అనమాట. ఇది బాగుంటుంది. షిట్ అనగానే వా సరే, మలమూత్ర విసర్జన కోసం వాడు వెయిట్ చేస్తున్నాడు. ఇదేం రావట్లేదు. వాడికేం కోపం వస్తుంది. చాలాసేపటికి వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఏంటో అంతసేపు ఏమనుకున్నాను అని చెప్పి లోపలికి వెళ్తుంటే వాడు ఆగరా, వాడిని ఎలా ఆగరా, ఏంటి ప్రాబ్లం ఏంటి అది అని వాడు ఒక కంబ్యాక్ ఇచ్చాడు. వెళ్ళాడు. ఎలా నవ్వామంటే రూమ్ అంతా, ఇంతసేపు బాత్రూంలో ఉన్నారా, ఏం చేసావు, చేతులు కూడా తడి కాలేదు అన్నాడు. సైలెంట్గా చేయి తీసి బయటికి వెళ్ళిపోయాడు. ఇచ్చాడైపోయి ఈ లోపలికి వెళ్ళిపోయాడు. మేమందరూ వాడు ఏం చేసి ఉంటాడు అనే దాని మీద క్వశ్చన్స్ వేసుకుంటున్నాం. నేను కంప్లైంట్ చేయను, అర్థమైందా? సో ఎక్కడున్నాం మనం? బిగినర్స్. వీడు రైస్ పెడతాడు, అది పెద్ద అచీవ్మెంట్లా ఫీల్ అవుతాడు. మ్యాగీ ఒకటి చేస్తాడు, మ్యాగీ ఒకటి బాగా చేస్తాడు. వీడు పాలు పెడతాడు, కాఫీ చేద్దాం అనుకుంటాడు, మాడ దింగుతాడు. ఇది బిగినర్. ఖచ్చితంగా వీడు ఎప్పుడు పాలు పెట్టినా ఎయిదర్ పొంగుద్ది, లేదా మాడిపోద్ది, లేదా ఇటు చేయి కాలిపోద్ది, అది కింద పడిపోద్ది. దాన్ని మాపుతో తుడుచు. ఒకడు నేను రూమ్లోకి వెళ్తే అడిల్లా క్లీన్ చేస్తున్నాడు. ఆడి జీవితంలో చీపురు పట్టుకొని ఓడవలేదాడు. ఆడి రూము మొదటిసారి మాప్ పెడుతున్నాడు. నేను కూడా ఇలా నడుస్తున్నాను. అక్కడ ఏంట్రా ఇదేంటి, పక్కన ఇంకో డేక్షా ఉంది, దాంట్లో పాలు ఉన్నాయి, దాంట్లో ముంచి పిండి మళ్ళీ చేస్తాడు. ఏంట్రా ఇది అంటే, పాలుందో కారిపోయింది, అదే తుడుస్తున్నాను. తర్వాత ఏగలు దాని నిండా బుర్ర ఉండదు బ్యాచిలర్స్కి. ఇది బిగినర్స్ అనమాట. వీళ్ళే ఇటు మళ్ళీ ఇంకొకటి వచ్చి వీడికి ఆమ్లెట్ వేయడం. ఏమన్నా అంటే ఆమ్లెట్ వేస్తాడు, అందులో 4-5 పెంకులు ఉంటాయి. ఇదేంట్రా అంటే, తినవా కాల్షియం వస్తుంది అన్నాడు ఒకడు. ఒరే నీ అమ్మ, అయితే గుడ్డు మింగే రా, గుడ్డు ఉంటుంది కదా అలా మింగే. ఇలా గలీజ్ ఎదవలు ఉంటారు. సెకండ్ కేటగిరీ ఇంటర్మీడియట్. ఇది ప్రాసెస్ ఏంటంటే, బిర్యానీ వండుదాం అనుకుంటాడు, అది కిచిడి అవుద్ది. చికెన్ వండుదాం అనుకుంటాడు, అది ఏదో అవుద్ది. ఒకరోజు ఎలాగే ఆవిడ, అరే మామూలు చికెన్ ఆడొక్కసారి వండాడు అంటే బాగా
చాలాసార్లు ఉండాడు. ఒకసారి బాగా వచ్చింది అనుకోకుండా, అది కూడా. వాడు అస్సలు ఇంకా నీ అమ్మ పెట్టేస్తారా, నేను హోటల్ పెట్టేస్తాను, హోటల్ పెట్టేయాలరా, ఇదంతా వేస్ట్, స్టార్ట్అప్ ఒకటి స్టార్ట్ చేసేస్తాను, మై ఫుడ్ మై లైఫ్ అని చెప్పి. ఆడు అప్పుడే బిజినెస్ ఐడియా చెప్తున్నాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే షార్క్ ట్యాంక్ వెళ్ళడం. వీడు అది ఒక్కటే మిస్సింగ్. రెడీ అయిపోయాడు, కొత్త రకంగా ఏమైనా ట్రై చేయాలరా అన్నాడు. అందరూ పొగిడేరు, నేను ఒక్కడనే నువ్వు తినకైతే అన్నాడు. అరే అలా కాదు, సారీ చాలా బాగుంది, నువ్వు తినద్దు హట్ అయిపోయాడు. అరే ప్లీజ్ రా అని చెప్తే అది వేసాడు. అదే అది బాగా తగిలినట్టుంది. నెక్స్ట్ వారం ఏం చేశాడు, నేను ఈరోజు బీర్ చికెన్ ఉడుతా అన్నాడు. ఆల్రెడీ మా వాళ్ళు తాగేస్తున్నారు అక్కడ. ఆడు ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏదో చేద్దాం అనుకున్నాడు. చక్కగా వచ్చింది చికెన్. జస్ట్ బీర్ అయిపోయే ముందు నాకు రుచి చూపించాడు. వాహ్ వండర్ఫుల్ రా అన్నాడు. బీర్ పోసాడు దాంట్లో. దాని వాసన అది ఎట్లా తిట్టారంటే, ఫస్ట్ టైం బాగా వచ్చింది కదా, ఈసారి 2 కేజీలు తీసుకొచ్చాడు. ఆవిడకి అర్థం కావట్లేదు ఏం చెప్తున్నాడు, అందుకే మధ్యలో రాకూడదు. చికెను 2 కేజీలు తీసుకొచ్చాడు. వాడు మొత్తం చెడదింగాడు. వీడు ఇంటర్మీడియట్ అనమాట. మీకు వండడం రాదు కానీ వండుతాడు. ఇలాంటి వాళ్ళే మీకు యూట్యూబ్ వీడియోలు చూస్తూ దొరికిపోతూ ఉంటారు కిచెన్లో. ఇప్పుడు ఏం చేయాలి, నిన్న నానబెట్టుకున్న మొలకలు తీసుకురావాలి. అది ముందే చెప్పాలి కదా నువ్వు. నిన్నంటే ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళలేను కదా. వీడు 2 నిమిషాల్లో చేసుకోవడం ఎలా మొలకలతో అని చెప్పి ఏదో పెడతాడు థంబ్నెయిల్. ఇది టెంప్టే చూస్తాడు పెసలు పట్టుకొని చేతిలో, అది నిన్న నానేమంటుంది. ఇలాంటి వాళ్ళే చేతులు కోసుకోవడాలు. అలా కాదు మేడం, సైకోలాళ్ళు అలా కాదు. ఉన్నాయా నా చేతికి ఘాట్లు ఉంటాయి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? బ్యాచులర్గా ఉన్నప్పుడా ఇంటర్మీడియటా ఏంటి? అబ్బా వయసు అలాంటిది, మరి ఏం చేయలేము. ఇప్పుడు బ్యాచులర్గా ఉన్నప్పుడు ఒకరోజు ఇలాగే బాత్రూంలో చాలాసేపు ఉన్నాడు. మేము డిస్టర్బ్ చేయట్లా, కొట్టుకుంటున్నాడేమో అని. తర్వాత నడుస్తున్నాడు. వీడు ఒక్కడే ఉన్నాడు కదా బాత్రూమ్. ఇలాంటి వరకు వచ్చింది ఏంటి, పట్ట 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 కొడుతున్నాం మేము. అది తీయట్లేదాడు. అది మామూలు బాత్రూమ్, అది అంటే కొన్ని ప్లాస్టిక్ ఇవి ఉంటాయి కదా, పట్టుమని పగలు దింగేటప్పుడు కూడా పక్కనేడు వద్దురా అంటాడు. ఏరా అంటే వాడికి రెంట్ కట్టాలరా మనకి, ప్లీజ్ రా. ఈడున్నవాడు ఈ రూమ్ కాదు, వీడు పద్దగా ఉంటాడు. పాలగొట్టు లోపలికి వచ్చి ఆడు కోసేసుకుంటున్నాడు. ఏరా అంటే నా ప్రేమ విఫలమైంది. ఫస్ట్ పాట్మని కొట్టాడు ఆయన. ఎందుకంటే ఇది విఫలం అంటే ఏంటో తెలీదు. నా ప్రేమ విఫలమైందని పట్మని దింగాడు. ఇప్పుడు చెప్పు అంటే, అరే బ్రేకప్ అయిందిరా, మందు తాగు. ఆడికి ఆ రోజు ఇక్కడ మందు తాగించి ఆయన సెట్ చేసాం. సో ఒకవేళ నువ్వు చూస్తుంటే, నువ్వు చెప్పావు కదా చచ్చిపోదాం అని ఉందని, అది కూసేపే ఉంటుంది. బతికేవనుకో చావుని ఎలా ఎదిరించాలో అర్థం అవుద్ది. అర్థమైందా? హ్యాపీ. అప్పుడప్పుడు కొన్ని మంచి పాయింట్స్ చెప్తూ ఉంటాను. అది మా ఎడిటర్ కట్ చేసి దిగుతాడు. ఎందుకురా కట్ చేసేది పాయింట్ కదరా అంటే, నవ్వు రావట్లేదండి. మనోడికి నవ్వు వస్తేనే అది యూట్యూబ్లో వస్తుంది, లేకపోతే రాదు. ఇది ఇంటర్మీడియట్ అనమాట. ప్రో నెక్స్ట్ లెవెల్. వీళ్ళు ప్రో. వీడు వంట చేస్తే ఎవడో కటింగ్ చేయాలి, ఇంకెవడో క్లీనింగ్ చేయాలి. వీడొక హెడ్ చెఫ్ మాదిరి. జస్ట్ ఒక పాగా ఒకటే తక్కువ. వాడు కట్ చేయాలి, వాడు కూరగాయలు తేవాలి, ఏం చేయడు. మనోడు గరిటి తిప్పుతాడు, ఉప్పేస్తాడు, అంతే. మనోడికి 2 బాగా తెలుసు, ఎంత కరెక్ట్గా ఉప్పేయాలి, ఎంతసేపు పొయ్యి మీద ఉంచాలి. ఈ 2 తెలుసుకొని మొత్తం రూమ్ అందటిని ఎరుపుకు చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్రోలతో కూడా ఇంకొక రకమైన ప్రోలు ఉంటారు. బ్రూస్ లీ ఒక మాట అంటాడు, డోంట్ లెర్న్ 100 kicks, లెర్న్ 1 kick అండ్ ప్రాక్టీస్ ఫర్ 100 times. ఈ లెంజోడుగా సీరియస్గా తీసుకుంటాడు. వీడేం చేస్తాడో తెలుసా, ఒక్కటే నేర్చుకుంటాడు. అది ఎవడికి అనవసరం, ఎవడి తిండు, అలాంటిది ఒకటి నేర్చుకుంటాడు. మా రూమ్లో ఒకడు ఉన్నాడు, గులాబ్ జామ్ చేయడం వచ్చాడికి. మెదిలితే గులాబ్ జామ్ చేద్దామంటాడు. రే ఎందుకురా, ఇప్పుడు అనవసరరా మనకి గులాబ్ జామ్ ఎందుకురా అంటే, నాకు వచ్చిరా అంటాడు. ప్రాబ్లం ఏంటంటే వాడికి వచ్చు, ఆడితే ఎప్పుడు మేము గులాబ్ జామ్ చేయించుకోవాలా. మేము అందరం సెలవులకు వెళ్ళిపోయాము, వాడు ముందు వచ్చాడు గులాబ్ జామ్ వండడానికి. కరెక్ట్.
మేము వచ్చాం, ఎర్ర టెండలో వచ్చాం. వస్తే ఎవరో తింటారా అన్నాడు. తింటాం. అడగాలేంటి బ్యాచులర్ని? బ్యాచులర్ని ఎప్పుడు తింటారా అనకూడదు, పెట్టేసి తినండి బాబు అనాలి. వాడు తిని తేపేంతవరకు మీరు కదలకూడదు. మళ్ళీ పక్కలి ఈ లంజోడికి తింటావా అని చెప్పి ఒక మొక్క ఇచ్చాడు. వీడు ఎంత నాశనం అయిపోతాడో తిట్టుకుంటారు. పెడితే కడుపు నిండా పెట్టండి. ఎనీవే వీడేమైనా తింటారా అన్నాడు. నేను ఒక్కడనే వచ్చా, ఇంకా మా ఫ్రెండ్స్ రావాలి. వాడు మొత్తం గులాబ్ జాములు 50 వరకు గులాబ్ జాములు తీసుకొచ్చాను. నాకు ఉడకొచ్చింది. రే ఇన్ని గులాబ్ జాములు ఎందుకు ఉండేవరా? ఎవరికి? మీ లవర్కి ఏమన్నా? ఏ మన కోసమేరా. సరే అని చెప్పి తింటూ అండి స్ట్రైట్ క్వశ్చన్ అడిగా. ఒరే 50 పైన అంటే 40 to 50 ఉంటాయి, ఎందుకురా ఇన్ని గులాబ్ జాములు ఉండేవు అన్న. వాడు అన్నాడు, ప్యాకెట్ మీద రాసిందిరా అంట. ప్యాకెట్ మీద సర్వ్స్ అదే 50 గులాబ్ జాములు చేయొచ్చు అని రాసింది అంతే. అది ప్రాబ్లం ప్యాకెట్ది. వీడు దాన్ని 50 కాదు 44 చేసి ఇంకో 6 రాలేదని కంప్లైంట్ చేస్తున్నాడు ప్యాకెట్ మీద. అవి కొంచెం చిన్నగా చేస్తే వద్దును, ఇంకో 5 ఎక్స్ట్రా కూడా వద్దును. ప్యాకెట్ తిడుతున్నాడు. వీడు ఇలా ఉంటే నాకు ఇంకోటి దొరికాడు. వాడెవడో తెలుసా? వాడి పేరు గోపి, కానీ మేము మాత్రం గోబీ అంటాం. వాడు గోబీ మంచూరియన్ చేసినట్టు చైనా వాళ్ళు కూడా చేయలేరు. వాడు అద్భుతమైన గోబీ మాస్టర్. ఓ రోజు ఇలాగే మా వాళ్ళు తాగుతున్నారు. రే ఏదన్నా మంచిగా కొత్తగా ఏమన్నా చేయాలంటే నా గోబీ చేయడం వచ్చింది. అందరూ ఎరుపుగా అనుకున్నాం. వాడు అందరి దగ్గర మందు బాటలు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఫ్రిడ్జ్ తాళం వేసేసి జేబులో పెట్టుకుని నేను గోబీ ఉండేంతవరకు మందు తాగరని. ఈ యదవలు ఎలా తిట్టారంటే అన్ని వండక మునుపు వండిన తర్వాత ఉన్నాయి అవి అసలు పక్కా చెప్తున్నా. వాడికి నాకు సంబంధాలు తెగిపోయినాయి. ఎందుకంటే అలా 10 ఏళ్ల క్రితం చదివాను నేను ఇంజనీరింగ్. ఇప్పుడు కనుక వాడు వైజాగ్లో ఒక చైనీస్ ఫాస్ట్ ఫుడ్ పెడితే మోకమ్మడిగా వైజాగ్ అంతా అక్కడికి వస్తుంది, అంత బాగా వండుతాడు. వాడుకున్న ఏకైక బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే గోబీ ఉండేటప్పుడు అన్హైజీనిక్గా వండుతాడు. పర్ఫెక్ట్ స్ట్రీట్ ఫుడ్ వెండర్కి వాడు పర్ఫెక్ట్ అనమాట. అప్పట్లోనే రే కొయ్యరా అంటాడు. మా అందరికీ బాధ. వీడు వండితే వండాడు, ఇలా వండితే బ్యాడ్ కదా అని మాది ప్రాబ్లం. నేను లెఫ్ట్ వాడు రైట్ వాడతాడు. ఇంకోడు ఉన్నాడు వాడు. అంటే వీళ్ళందరూ ఏంటంటే ఒకటే వచ్చేలకి అది బాగొచ్చు, హై స్టాండర్డ్స్లో వండుతారు. బిర్యానీకి ఇంకొకడు ఉన్నాడు మావాడు. బిర్యానీ అంటే ఆడంటే బిర్యానీ. వాడు ఒక రోజు రే కొత్త రకమైన బిర్యానీ ట్రై చేస్తాను నేను అన్నాడు. ఈ అమ్మ మనుషులతో వండుతామని నేను ఏ రకమైన చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అంతకన్నా మనకేం తెలుసు. లేదురా నేను కొత్తగా వండుతాను అన్నాడు. వీడు కౌన్సు పెట్టేద్దామంటావా? అది కాదురా నేను అసలు కొత్తగా వండాలనుకుంటున్నాను, మీరు కోడి తీసుకురండి అన్నాడు. కోడి తీసుకొచ్చాం. ఆడు ఫోన్ చేశాడు, దాన్ని కొట్టించొద్దు అన్నాడు ముక్కలుగా. అదేంట్రా దాన్ని నువ్వు అలా తినేస్తావేంటి అనుకున్నాం. సరే అని కోడి తీసుకొచ్చాం. తీసుకొచ్చే దాన్ని ఫుల్ మ్యారినేట్ చేశాడు. ఇటు బిర్యానీ వండుతున్నాడు. ఈ యదవ చేసిన బిర్యానీ నిజంగా బాగుంది ఆ రోజు, కానీ బిర్యానీ ప్రాసెస్ చెప్తా మైండ్ వేస్తుంది మీకు. ఓకే, వీడు సగం బిర్యానీ వండి ఎలా పక్కన పెడతా. అప్పుడే బయట నుంచి ఒకడు వచ్చాడు. మేము కోడి అలాగుంది. రే ఏంట్రా కోడి రోస్ట్ చేశారా, కమాన్ అని ఆడు కూర్చున్నాడు. కోస్తే దాంట్లోంచి బిర్యానీ వచ్చింది. ఒరే కోడి గుత్తులో బిర్యానీ ఎలా పెట్టావరా? వీడు బిర్యానీ సగం అయిన తర్వాత బాగా వచ్చేసింది బిర్యానీ. సగం అయిపోయిన తర్వాత ఆ మ్యారినేట్ చేసిన కోడిలో పెట్టి దానికి మళ్ళీ ప్రెషర్ కుక్కర్ పెట్టి దాన్ని నీళ్ళు వేసి దాని మీద స్టాండ్ వేసి కోడిని పెట్టి ఉడికించాడు. అద్భుతంగా ఉంది, అచ్చత్ మామూలుగా లేదు అసలు. సో వీళ్ళందరూ ఏంటంటే హెడ్ చెఫ్స్, ప్రో మ్యాక్స్. వీళ్ళు రోజు వండరు, ఇది ప్రాబ్లం మనకి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పొద్దున ఇటలీలో, మధ్యాహ్నం ఫ్రాన్స్లో, ఈవినింగ్ జర్మనీలో వండే కుక్స్ అనుకుంటారు వీళ్ళు. వీడు వండాలంటే ఒక 10 మంది రావాలి వీడికి ఉప్పు అందించడానికి. ఒకడికి వీడికి పక్కనే ఉండి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఎరుపుకోడు. ఈడాడికి టీచ్ చేస్తాడు వీడి రెసిపీ. వీడికే సరిగ్గా వచ్చా రాలేదని మిగతా డౌట్ ఈడాడికి టీచ్ చేస్తూ ఉంటాడు.
సో ఈ రకరకాలుగా ఫుడ్లు వండుకుంటూ ఉంటారు బ్యాచిలర్స్. కొంతమంది బ్యాచిలర్స్ ఎలా ఉంటారు తెలుసా, ఏదో ఒకటి తెలియాలి, ఫుడ్ దొరికితే చాలు మాకు. మట్టి, ఆకులు, అలమలు, చెక్క బెరడు, ప్లాస్టిక్ ఇలాంటివి తప్ప మిగతా ఏమైనా తినేది, కొంచెం ఇడుగులుగా ఉంటే తినేద్దాం అనుకుంటూ ఉంటారు. ఒకడు అప్పుడే వచ్చాడు ఇంట్లోంచి. ఏం తీసుకొచ్చావు అని అడుగుతున్నాడు. నేను స్నాక్స్ ఏవో తీసుకొచ్చారా అన్నాడు. వీడు బాత్రూంలోకి స్నానం చేయడానికి వెళ్ళాడు. వీడు కారపూస ఉంటుందా, సేవ్ అంటారు మీరు, ఈ కారపూస ప్లేట్లో వేసాడు మొత్తం. ఆడి దగ్గర పచ్చడి ఉంది, ఎప్పుడుదో అది నాకు తెలియదు, ఉందని కూడా తెలియదు. ఆ పచ్చడి పక్కన పెట్టాడు. అన్నంలో పచ్చడి కలుపుకొని తింటున్నాడు ఆడు. వాడు లోపల నుంచి వచ్చి, ఒరే ఏంట్రా ఇది అంటే, ఆకలేస్తుందిరా అని చెప్పి కారపూసలో పచ్చడి కలుపుకొని తింటున్నాడు. తింటావా అని ఆడికి పెడతాడు వీడు ప్రేమగా. వాడికి మైండ్ దెంగేసి, ఫ్యూజులు దెంగేసి ఆడికి. నేనైనా గుప్పెట్లు జేబులో వేసుకొని ఇలా తింటున్నాను, వాడు వచ్చేపాటికి వాడు ప్లేట్లో వేసుకొని తింటున్నాడు. వీళ్ళు ఒక రకం అయితే, అంటే జస్ట్ ఎడిబుల్గా ఉంటే చాలు. ఒక సంఘటన నిజంగా జరిగింది, ఇది మెంటల్ వచ్చే, అంటే ఇప్పటివరకు జరిగిన నిజం కాదు, నేను చెప్పిన నిజం చెప్తా. ఒకసారి మందేస్తుంటే బాగా తాగేస్తున్నాం. ఇదే దీ నువ్వు ఇప్పుడు వరకు చెప్పిన జోకులు తీకు. ఒకసారి మందేస్తున్నావు అంటే ఇలా ఫోన్ ఎత్తున్నాడు. ఒకసారి మందేస్తున్నాం, బాగా ఎక్కేసింది, మంచిగా అన్నీ అయిపోయినాయన్నమాట. ఓ పిచ్చినా కొడుకుంటాడు బ్యాచ్లో, వాడి పని అదే. అందరూ మందు అవుతుంటే వాడు లేచి తింటూ ఉంటాడు, కూర్చొనే తింటూ ఉంటాడు చిపుకులాగా. వాడిని చూస్తే అందరికి కోపం వస్తుంది, కానీ ఆయన ఏమనరు. ఎందుకంటే సపోజ్ ఎవడైనా ఇక్కడ అరిసినా, గోల్ చేసినా, వాంతి కక్కేసినా ఆడే క్లీన్ చేస్తాడు. సో ఆడు ఉండాలి కానీ ఉండకూడదు. అలాంటి వాడు ఒకడు ఉంటాడు బ్యాచ్లో. అయిపోయినాయి వాడి వల్ల. వాడు తినేసి నిద్రపోయాడు, తాగిన మేము బాగానే ఉన్నాం. ఇంతలో ఒకడు తాగుతూ అరే పక్కన ఇక్కడ చిప్స్ దొరికినాయిరా అని చెప్పి తింటున్నాడు. అరే ఈ చిప్స్ కాదురా అని చెప్పి ఇచ్చాడు. ఏంట్రా ఇవి అంటే, ఇవేవో చూబుల్స్ రా అని చెప్పి నేను తింటాం మొదలుపెట్టా. తర్వాత ప్యాకెట్ చూసా, అది డాగ్ ఫుడ్. మెంటల్ అయిపోయాను. చూసి ఫర్ ద ఫస్ట్ టైం చూసి బాగానే ఉన్నాయి కదా అని తిన్నాను నేను. ఎవరైనా డాగ్ ఫుడ్ తినకపోతే, టేస్ట్ చేయకపోతే, నిజం చెప్తున్నా బాగుంటుంది. ఉప్పు కారం ఉండదు, అంతే, ఫ్లేవర్ ఉంటుంది. చికెన్ అంటే చికెన్ ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో. మొత్తం ప్యాకెట్ అవదింగాం, 4-5 నువ్వు ఒక్కడే తినలా. ఇవి అందరూ కలిసి ఆడి దింగారు. తాగేస్తున్నారు కదా, తినాల్సిందే అని చెప్పి వాడైతే నోట్లో పెట్టి ఇలా నవ్వులేస్తున్నాడు ఆడితో. ఫుడ్ వండడం ఒక కష్టం అయితే, ఇంకో కష్టం ఉంది, భయంకరమైన కష్టం, క్లీనింగ్. యా సరైన పేస్లో ఉన్నాం మనం. వెరీ నైస్. క్లీనింగ్ నువ్వు అడగరా అంటే, నేను ఎందుకు కడుగుతాను, నేనే కదా వండింది, నీ ప్లేట్ నువ్వు కడుక్కో ఫస్ట్, ఆ తర్వాత మాట్లాడంటాడు. 100% గొడవలు క్లీనింగ్ దగ్గరే వస్తాయి ఒక రూమ్లో. అని వీలేదో పెద్ద క్లీన్గా ఉండేవాళ్ళని కాదు ప్రాబ్లం అక్కడ. జస్ట్ ఇంకొన్ని దెంగాలి. ఏ విషయంలో వేసుకోవచ్చండి, క్లీనింగ్. అదొక్కటే మెయిన్. క్లీనింగ్లో 2 రకాలండి, డిషెస్ క్లీనింగ్, క్లోత్స్ వాషింగ్. ఇదే ఇల్లు ఊడడాలు, తడిగుడ్డ పెట్టడాలు, బాత్రూమ్ కడగ ఇలాంటివి ఉండవు. ఎప్పుడో వారానికి ఒకసారి, నెలకోసారి జరిగే పనులు అవి. జనరల్గా రోజు ఉండేవి ఏంటంటే డిషెస్. ఒకడు, ఇది నిజంగా జరిగింది, డిషెస్ వాడు రూమ్లోకి వెళ్తే నేను ఆ ఎక్విప్మెంట్ చూసి మెంటల్ తెగేసింది నాకు. డిషెస్ కడగడానికి ఒక కొత్త రకమైన ఎక్విప్మెంట్ వాడుతున్నాడు వాడు. కాదు, అక్కడే పప్పులో కాలేసాం. వాడేం చేశాడు తెలుసా, ఎవడైనా సింక్లో కడుగుతాడు. వీడి పక్కన బాల్కనీ ఉందన్నమాట, దానికి ఒక ట్యాప్ ఉంది. మామూలుగా హెల్త్ ఫాసెట్స్ ఉంటాయి కదా, కొన్ని చాలా స్ట్రాంగ్ ఉంటాయి, నొక్కితే చీరుకుపోద్ది. అలాంటిది ఒకటి కొన్నాడు వీడు. కొని రారా నీకు నా వాషింగ్ చూపిస్తా అన్నాడు. వీడంటే ఎంత ఉత్సాహిస్తున్నాడు. అది అందరూ చాలా గలీజ్గా ఏం చేస్తాంలే తర్వాత చేస్తామంటే, నా ప్లేట్ కూడా కడుగుతా అంటాడు ఆడే. సరే సావు అంటే, వాడికి 2 అవుట్లెట్లు ఉన్నాయి. ఒకటి నార్మల్గా వాటర్ వేస్తాడు,
వాటర్ వేస్తే పచకమని పిండుతాడు. అది పిండిన తర్వాత చేత్తోనే ఇలా అంటాడు, ఇలా పెట్టి పట్టుకొని కొడతాడు అని. అదేంట్రా బాత్రూంలో ఫాసిట్ దాంట్లో లేదు, ఇది కొత్తది కొన్నాను ప్లేట్లు కదా. వీడు ఇన్వెంట్ చేశాడు, దానివల్ల ఎంత వాటర్ వేస్ట్ అవుతుందో అది సెకండరీ. ఫస్ట్ అయితే వీడు ఒక పాయింట్ పట్టాడు, గంటసేపు అది కూర్చొని తోముతూ ఇదంతా అనవసరం, సీరిగిపోవాలి అడిగి. ఇదైతే తట్టుకోలేదు, ప్లేట్లలో తట్టుకుంటాయి కదా. కొన్ని హోటల్స్లో వార్నింగ్ ఇవ్వాలాడు, ఇక్కడ చీరుకుపోద్ది అని. ఒకసారి అలా అయింది, అప్పటి నుంచి నేను ముందు ఇలాగా టెస్ట్ చేసి స్టార్ట్ చేస్తాను అలాంటివి. ఇంకొక జగజ్జంత్రి కూడా ఉన్నాడు, ప్లేట్లు గేట్లు వేస్ట్ రా అన్నాడు. ఏరా అంటే 150 ప్లేట్లు తీసుకొచ్చాడు రూమ్లోకి. పొద్దునే పని మనిషిని మాట్లాడుకున్నాం, అది 2000 అంది, జస్ట్ ఓన్లీ ఏంటి కడగడానికి. ఇప్పుడు ఎవడో వస్తాడు కింద కామెంట్, పని మనిషిని అది ఇది అంటున్నావు ఏంటి అంటాడు. వీడు వాళ్ళ మమ్మీ డాడీనే తిడతాడు ఈ లంజడుకు, వీడు నన్ను కామెంట్ చేయడం, పూకు చింపేస్తాను. ఈ పని మనిషి ఏం చేస్తుంది, అది 2000 అడిగింది, మామిడికి పుత్తలో మండింది, ఇన్ని ప్లేట్లు తీసుకొచ్చాడు. ఏంట్రా ఇవి అంటే, ఒరే దానికి ఎంత 3000 ఇవ్వాలి, 150 ప్లేట్లు 300 రూపాయలు, 3 నెలలు వస్తాయి మనకు అన్నాడు. మనీ అమ్మాయి అసలు ఏంట్రా నువ్వు అసలు. వాడేమో హెల్త్ ఫాసెట్తో కడుగుతాడు ప్లేట్లు, ఫాసెట్ ఒకటి వాడుతుంటే వీడేమో డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు. స్కిల్స్ ఇవి క్లీనింగ్ అవాయిడ్ చేయడానికి. ఇంకోడోడు ఉన్నాడు, వాడికి 3 జీన్స్లే ఉన్నాయి, బ్లూ, బ్లాక్, గ్రే. దీని మీద షర్ట్స్ మారుస్తూ ఉంటాడు. షర్ట్స్ ఉతకడు వాడు, బకెట్లో సర్ఫేసుల్లో తొక్కుతాడు. ఇదే ఉతకడం రా బాబు అంటే, రే దిస్ ఈజ్ హౌ ఓల్డ్ పీపుల్ అంటే ఓల్డ్ జనరేషన్స్లో ఎలాగే ఉతికేవాడని నాకు చెప్తున్నాడు. ఇల్లు తొక్కుతాడు, పిండేస్తాడు, మంచినీళ్ళలో ముంచి ఆరేస్తాడు. ప్యాంట్ ఏం చేస్తాం, వాడచ్చురా 4 సార్లు వేసుకోవచ్చు. వాడిది వారం నుంచి వేసుకుంటున్నాడు. ఇలాంటి వాడు ఏం చేస్తాడు తెలుసా, అమ్మాయి అంటారు, దిస్ వాట్ మెన్ డూ. మామూలుగా ఏది ఉతికింది ఏది ఉతకనేది ఓన్లీ స్మెల్ ద్వారానే తెలుసుకుంటాం, ముఖ్యంగా కట్ డ్రైయర్లు. ఇంకొంచెం వాడచ్చాము దీన్ని, పర్లేదు ఇంకో రౌండ్ వేసుకోవచ్చు. కట్ డ్రైయర్లే మావాడు వాడు మచ్చలున్నా వేసుకుంటాడు, వాడు వేరు. ఒక్కడికే అర్థమైంది. నైస్ బ్రో, వెరీ నైస్. వాడి బెడ్ పక్కన ఒక సాక్స్ ఉంది, అది అట్టగట్టుకుపోయింది. చాలా కాలం తర్వాత అర్థమైంది. కొంతమందికి అర్థమవుతాయి, కొంతమందికి అర్థం కావు. అర్థం కాని దాని గురించి ఏం మాట్లాడాడు అని కూడా వేస్ట్. అర్థమవుతున్నావు, అర్థం కాకపోతే నవ్వినోడు చూసి అనుకో, తప్పే ఉంది. నీషే ఒక ఐ డోంట్ నో ఇఫ్ ఐ ప్రొనౌన్స్ హిజ్ నేమ్ పర్ఫెక్ట్ ఆర్ నాట్, హిజ్ ఫిలాసఫర్. ఓ మాట అంటాడు, మీకు తెలుగులో చెప్తా, ఇంగ్లీష్లో చదివా కానీ తెలుగులో చెప్తా. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పలేను కాబట్టి, ఇంగ్లీష్ రాక్ కాదు, మామూలుగా యాజ్ ఇట్ ఈజ్ చెప్పలేక. మ్యూజిక్ వినిపించిన వాడికి దానికి డ్యాన్స్ చేసేవాడు పిచ్చోడేమో అనుకుంటాడు. అర్థమైందా? ఇది మంచిదే, ఇంకోసారి వింటే అర్థమవుతుంది. ఎనీవే, వీడి స్మెల్ చూస్తాడు, ఇది వీడి టెక్నిక్. ఇంకొంతమంది ఉంటారు, ఇది అంటే ఎంతమంది సింక్ అవుతారో నాకు తెలియదు కానీ దీంట్లో వాడు 2 సార్లు వేసుకుంటాడు లోదుస్తులు, ఎండలో పెడతాడు, వేసుకొని ఏంట్రా ఇది అంటే బ్యాక్టీరియా. అది నువ్వేనా? ఓకే, బ్యాక్టీరియా చచ్చిపోతాయి.
డైరెక్ట్ యూవీ రేస్ రాయివి అన్నాడు. వాడి ఇంటెలిజెన్స్ చదువు మీద చూపించాడు. డైరెక్ట్ యూవీ రేస్ కొడతానే కదా అంటాడు. ఇది క్లీనింగు. తర్వాత క్లీనింగ్లో 2 రకాలు, డిషెస్, ఇంకోటి ఏంటి వాషింగ్. అమ్మాయిలు వాషింగ్ డే పెట్టుకుంటారంట. ఇది నిజమా? హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు ఎంతమంది ఇక్కడ? అమ్మాయిలే లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. నైస్ అండి. వాషింగ్ డే ఉంటుందా మీకు? అంటే ఈరోజు వాష్ చేయాలి అని అలా ఏమి ఉండదా? ఒక అమ్మాయి చెప్పింది నాకు. అలాగే జస్ట్ ఊరికే తిరిగాను. ఒక అమ్మాయి చెప్పింది నాకు వాషింగ్ డే ఉంటుందంట. వాషింగ్ డే అని చెప్పి వాళ్ళందరూ బట్టలు తెచ్చుకొని నీవు ఎవరేమన్నాడే వాడు అంతేనే అని చెప్పి వీళ్ళు దాన్ని ఏమంటారు, వాషింగ్ మిషన్లో ఎత్తు మాట్లాడుకుంటారు. ఇది వాషింగ్ డే అంట. నాకైతే తెలియదు, మరి అమ్మాయిలు చెప్పారు. అంటే ఈ సెట్ కోసం కొంతమంది అమ్మాయిలతో మాట్లాడడం జరిగింది, జస్ట్ సెట్ కోసమే. అది పోతే వాషింగ్ మిషన్ గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తా మీకు. 2 మంచి ప్రాణ స్నేహితులు విడిపోయారు. వాషింగ్ మిషన్, ఓన్లీ వాషింగ్ మిషన్ వల్ల. 2 అదే వాషింగ్ మిషన్లో కట్ డ్రైయర్లు వేసుకుంటారు, 2 అదే వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు. కానీ ఒక్కరోజు వీడు ఇంకేదో వేసాడు ఆ వాషింగ్ మిషన్లో. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ విడిపోయారు. ఎస్, సాక్స్ వేశాడు వాడు. వీడు సాక్స్ వేశాడని చెప్పి ఆ రూమ్ మారిపోయాడు. ఈడి సాక్స్ ఎంత భయంకరంగా ఉంటుందో ఇక మీ ఇమాజినేషన్ కుదిరేస్తున్నాను. వీడొక్కడి వల్లే 4 బయటకు వెళ్ళిపోయేవాళ్ళం. ఫోన్ కాల్ వస్తుందని ఒకడు, అర్థమైందా, మరి సిగరెట్ వస్తుంది ఇంకోడు, వచ్చావా అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు ఇంకోడు, లేచాలి. వీడి వాసన రాదా, అలవాటు అయిపోయిందా, ముక్కులు పనిచేయవా, వీడికి ఆల్ ఫ్యాక్టరీ నర్వ్స్ పనిచేయవా, అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. సో ఈ ఫుడ్డు, క్లీనింగు, ఈ స్కీములు పక్కన పెడితే ఇంకో రకమైన ఇబ్బంది ఏంటంటే లవర్స్ ప్రాబ్లం. ప్రతి రూములో మగాళ్ళలో కానీ ఆడాళ్ళలో కానీ ఒక లవర్ బాయ్, లవర్ గర్ల్ ఉంటుంది. అబ్బాయిలు ఎలా ఉంటారు, అప్పుడే నవ్వేస్తానండి బ్రో. అబ్బాయిలు ఎలా ఉంటారు, అమ్మాయిలు ఎలా ఉంటారో మనం మాట్లాడుకుందాం. మాఫియా అండి మీది? ఓకే. మీలాగే ఒకడు ఉండేవాడు మాకు. వాడు అసలు బాగా మొరటి, మొండి, ఈగో పట్టిన అడ్డగాడిది వాడు కాలేజ్ చదివే టైంలో బీర్ బాటిల్ బద్దలు దింగాడు ఇంకోటి మీద. అది వాడి చరిత్ర. బహు భయంకరుడు. వాడు నా రూమ్మేట్. నాకు అందరూ అలాంటి వాళ్ళే ఉంటారు, ఎందుకో తెలియదు. వాళ్ళు ఫన్నీ సైడ్ నేను చూశాను, నాలో ఫన్నీ సైడ్ ఆడు చూశాడు. ఫన్నీ సైడ్ చూశాడు, ఇంకొక సైడ్ ఎవరికి తెలియని సైడ్ నేను చూశాను, ఎందుకంటే రూమ్మేట్ కాబట్టి. కరెక్ట్ వీడికి 10-10:30కు ఫోన్ కాల్ వస్తుంది. మామూలుగా బేస్ వాయిస్ ఇది. ఎవడైనా ఇండేమని అన్నాడు అనుకో, బాబు అన్నం తిన్నారా అంటే, తినలేదు, నీకు ఎందుకురా. వాడు మంచి ఉద్దేశంతోనే అన్నాడు. ఈడు తినలేదు, నీకు ఎందుకు. మామూలుగా ఎలా మాట్లాడతాడు ఆ ఫోన్ కాల్ రా. మెంటల్ బెంగేస్తుంది నీకు. వీడేనా వీడంటే అపరిచితుల్లా ఉన్నాడు. వాడు వెంటనే కుమారి నా ప్రేమ. పొద్దునేమో వీడు అపరిచితుడు, రాత్రి ఏమో వీడు రాము. ఇంకా డీప్ అంటే అది అర్ధరాత్రి వెళ్తే వీడు పువ్వులు పేల్చే స్టన్ గన్రేమో. రంబల్ హార్ట్స్లో రింగ్ టోన్ కదా ఇది, వైబ్రేషన్ డైరెక్ట్గా. రాంపాకరేమో వీడు ఓ నమో చూ అంటాడు. అప్పుడు చాలా కాలం ఈడి కోడల పిల్లలో లేకపోతే ఏదైనా చిన్నపిల్లలతో మాట్లాడుతుందేమో అనుకున్నా. పిల్ల అంటే చిన్నపిల్ల అనుకున్నా నేను. ఒకరోజు అదే టైంకి నేను ఎత్తా, హలో అన్న, నీరు బేస్ వాయిస్తా.
ఏంటి ఇలా ఉంది నీ వాయిస్ ఉంది, మీ ఓడు ఎలాగే మాట్లాడారు. ఈ ఒరిజినాలిటీ తెలియదు దానికి. అబ్బాయిలు ఈ రూమ్లో ఎవడైనా ఒకడు మాట్లాడుతున్నాడు అనుకో, ఫస్ట్ 2 రోజులు అంటారు వెనకాల నుంచి, 3వ నుంచి బయట దింగరు వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపో, ఇప్పుడు నువ్వు మాట్లాడడం మాకెందుకు. వీడు మళ్ళీ ఎక్స్ట్రాలు, వీళ్ళు చికెన్ కూర వండారు, వాడు నానా కష్టపడి ఆడు కూర వండుతున్నాడు, దాంట్లో ఉప్పు కొంచెం తక్కువ అయితే మళ్ళీ వీడు ఓవర్ యాక్షన్, ఉప్పు కొంచెం తక్కువ వేసాడు, ప్లేట్లో అక్కడ తినక దింగాను బయట, అన్నీ చెప్తాడు నువ్వు వెళ్ళిపోరా. వాడు ఒక పెద్ద హంతకుడు, శాడిస్ట్ నా కొడుకు, వాడేమో అంటాడు. ఇంకొక అంటే మొన్న అమ్మాయిలతో మాట్లాడుతుంటే తెలిసింది ఏంటంటే, మామూలుగా అబ్బాయిలు అయితే బయటికి ఎలా అంటాం కదా, వెళ్ళలేకపోతున్నావు చిరాదు అంటాం కదా, అలా ఉంటుంది. అమ్మాయి స్పీకర్ మనమేమో పిచ్చి పోకుల్లాగా అన్నీ మాట్లాడుతూ ఉంటాం, అక్కడేమో ఫుల్ స్పీకర్లు అందరూ వింటూ ఉంటారు, నవ్వరు. ఆ నవ్వు ఎటెళ్ళొద్దో ఎవడికి తెలీదు. వీడేమో అంటాడు, ఈడు వింత వింతగా మారిపోతారు అనమాట. వీడు పర్లేదు, నేను ఒక రూమ్లో ఒక్క రాత్రి ఉన్నా, వెంటనే రూమ్ మారిపోయాను. మాట్లాడండి. కాదు మీరు ఇందాకే షరీ లేడీ ఇందాక మన్ని మారిపోయిందండి, మానసా వచ్చిందండి, నావిటువా రాతే అరే రా బాబు. ఎనీవే అంటూ ఉంటారు అమ్మాయిలు, ఈడేమో అన్నీ చెప్పేస్తూ ఉంటాడు. ఇదొక రకం అయితే, ఒక్కరోజే ఉన్న ఒక రూమ్లో ఆ సంఘటన మీతో షేర్ చేసుకుంటున్నా. మీలో ఎవరైనా అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటే సైలెంట్గా నా వంక చూసి 2 times బ్లింక్ చేయండి, ఓకేనా? వినకుండానే బ్లింక్ చేస్తున్నాడు అన్నయ్య. నేను మీ వైపు చూసినప్పుడు అది మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటే అనాలి, ఓకేనా? నేను ఒక రూమ్లో ఉన్నాను, ఇప్పుడు చాలాసేపు ఫోన్ మాట్లాడాడు, నేను కూడా మాట్లాడాను, ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను, నిద్రపోయాం ఇద్దరం. క్రేక్ అని సౌండ్ వస్తుంది, ఎక్కడో చిన్న లో దాంట్లో వాటర్ తాగాలని లేస్తే ఆగిపోయింది సౌండ్ అయిపోయిందంట్రా అనుకున్నాను. మళ్ళీ నిద్రపోయిన అరగంటకి నాకు వెంటనే నిద్ర పట్టదు, క్రేక్ అని సౌండ్ వస్తుంది, అంతే జోక్. తర్వాత నేను మారిపోయిన రూమ్, లేకి మ్యాక్స్. నీకేం చెప్పా, 2 సార్లు బ్లింక్ చేయమన్నా, మొత్తం ఆన్సర్ చెప్పాడు. ఆల్ఫా మేల్ వాడు అంటాడు రాత్రిపూట. వీడేమో బయట నడి సాంప్రదాయని శుద్ధ పూసిని వీడు. ఆఫ్టర్ 12 అందరు నిద్రపోయారు చూసుకుని వీడు క్రీక్ సౌండ్, ఎవడో లేస్తే అయిపోద్ది. అప్పుడు వరకు మనం క్రికెట్స్ అనుకుంటాం, వాడు క్రికెట్ ఆడతాడు. అది బ్యాచిలర్స్. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఇందాక వరకు ఇక్కడే ఉన్నావా? ఓకే. ఇది ఎలా ఉంటే ఇంకొక బ్యాచిలర్స్లో ప్రాబ్లం ఏంటంటే తినడానికి డబ్బులు ఉండవు, తాగనీకుంటాయి. ఎట్లా సెట్ అవుతాయి? ఒకడు 8,000 ఇవ్వాలి జనాలకి, ఈ 8,000 తాగాడు వీడు జనాల దగ్గర నుంచి తీసుకొని. డబ్బులు
తీసుకుండు తాగుడు, అందరి దగ్గర తీసుకుంటాడు వీడు. ఎలా తీసుకుంటాడు? 8,000 అడిగితే ఇస్తారా? ఇవ్వరు. 80 రూపాయలు అడిగితే వీడికి 3,000 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్. అప్పట్లో ఫేస్బుక్ ఎక్కువ వాడేవాళ్ళు, ఇప్పుడు వాడలేదు. 3,000 మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్. ఇందులో యాక్టివ్గా వీడికి డబ్బులు కొంతమంది పంపిస్తూ ఉంటారు, అది ఫేక్ అకౌంట్, వేరే రకంగా పంపిస్తూ ఉంటారు. కొంతమంది ఈడి ఫ్రెండ్స్ పంపిస్తూ ఉంటాడు. వీడు ఎవ్వడికి తిరిగి ఇవ్వడు. ఎవరిని అడిగినా 80, 90, 100 కూడా అడగడం. వాళ్ళు ఏం చేయాలి? 90 అడిగితే నువ్వేం చేస్తావు? 100 ఇస్తావు. అర్థమైందా? అట్లా అంతకు మించి అడగడు, ఎప్పుడు తాగుతూ ఉంటాడు బిందాస్. వీడి దగ్గర తినడానికి డబ్బులు ఉండవు, వీడు తాగేస్తాడు. తాగుడులో కూడా బ్యాచిలర్స్ దగ్గర గొడవలు అవుతూ ఉంటాయి. మందు సరిపోలేదు కాదు, మందు సరిపోతే ఇంకో బాటిల్ తెచ్చుకుంటారు. రోడ్డు మీద వెళ్ళి దెంగైనా దగ్గర డబ్బులు తీసుకుంటారు అని. కానీ తగులు ఎక్కడ వస్తాయి అంటే TFI బాగుండాలి, ప్రాజెక్ట్గా ఖచ్చితంగా హిట్ అవుతురా అంటాడు వీడు. ఇంకోడు ప్రభాస్ అయిపోయిందిరా, ముసలోడు అయిపోయాడు, అక్కడ లేవుతుంది వీడికి. చూడగా ఏంట్రా నువ్వు నా ముందు దాగి మావాడిని అంటావు, అక్కడ వరకు కరెక్ట్ అవుతుంది వీడికి. వీళ్ళిద్దరు మాట్లాడుకునేది సినిమా గురించి. అండర్లయింగ్ ఎలిమెంట్ ఇంకోటి ఉంటుంది అనమాట. జగన్ అన్న వేస్ట్ అంటాడు ఒకడు, ఇంకొకడు ఇంకొకడు అంతకుముందు గ్రామ వాలంటీర్గా పనిచేసాడు ఆడు. అర్థమైందా? ఇట్లా ప్రొఫెషనల్, పొలిటికల్, సినిమా ఈ క్లాష్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొక మంది ఉంటారు, ఇది బాగా ఫ్రెండ్స్ అనమాట. హాఫ్ బాటిల్ తాగిన తర్వాత రే మనందరం థాయిలాండ్ వెళ్ళాలరా అంటాడు. వీడి పరిస్థితి ఏంటంటే తెలంగాణలో అమ్మాయిలకి ఫ్రీ బస్సులు వేస్తారంటే అరే మనం కూడా గుర్కాలు కొనుక్కుందాం అనే టైపు వీడేమో అర బాటిల్ తాగి థాయిలాండ్ వెళ్ళాలరా మనందరం. వీడు ఫ్రీగా బస్సులో తిరగడానికి బొరక వేసుకోవడానికి వెనకాడనోడు థాయిలాండ్ వెళ్తే ఏమవుతాడు? డబ్బులు రా అంటే మారిపోతాడేమో. థాయిలాండ్ వెళ్ళాలరా మనం అంటున్నాడు ఆడు తాగేసి. డబ్బులు ఉండవు, ఆశలు మాత్రం అక్కడ ఆకాశాన్ని అంటుతూ ఉంటాయన్నమాట. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆడికి జీతం పడుద్ది, ఆడి చుట్టూ కొంతమంది పిశాచులు ఉంటారు, ప్రేతాత్మలు. రే BWకి వెళ్దా, 040 అదేంటి ప్రాస్ట్, ఇంకేంటి బ్రాడ్వే. వీడు వేసిన శాలరీ అదే రోజు అయిపోద్ది. ఫ్రెండ్స్ కదా అని చెప్పి రిపోకలాగా తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఇచ్చేస్తాడు పార్టీ. రెండో రోజు వీడి దగ్గర డబ్బులు ఉండవు. వీడు వాళ్ళని అడుగుతుంటే ఎవడో ఇవ్వడు, ఏదేంగే అంటారు. వీడి ముందు తాగేశారు. వాడైతే ఎక్స్ట్రా 2 పిజ్జాలు చెప్పుకుంటాడు, అది కూడా తినడు. ఎందుకు చెప్పాడో కూడా తెలియదు. అయ్యన్నా ఉంటే 2,000 మిగిలే వీడి దగ్గర. మొత్తం తాగేస్తాడు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఈ నా కొడుకు స్లైసులు కట్టుకుంటూ కూర్చుంటాడు. నవ్వారంటే స్లైస్ బాధితులే. వీడేమో ఫస్ట్ రోజు పన్నీరు తింటాడు, కట్టేటప్పుడు కన్నీరు కారుస్తాడు. చక్కగా వెళ్ళిపోయి మందాదు అంటారు. వీడు తాగిన తర్వాత ఇదేంటో నా జీవితం ఎలా అయిపోయింది అది చూపిస్తుంది. నువ్వు ఇంతవరకు వాడుకోవచ్చని, అంతవరకు వాడొచ్చా అని చెప్పి వాడేస్తాడు. తర్వాత కట్టాలి అనే కామన్ సెన్స్లో ఉండడు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అని నేను కలవడం మానేశాను. ఆడు కనిపించగానే అరే 2,000 ఉంటే ఇస్తావా అంటాడు. బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఇప్పుడు మమ్మీ డాడీ ఇంట్లో ఇవన్నీ కదా 2,000 ఉంటే ఇస్తావా. ఎందుకురా అంటే స్లైస్ కట్టాలి అంటే. వాడు ఎప్పుడు స్లైస్ కడతానే ఉంటాడు వాడి జీవితం. వాడొక స్లైస్ బాధితుడు. ఈవిడు పర్లేదు. ఇంకొకడు ఉన్నాడు జగజ్జంత్రి, వాడు IPL బెట్టింగ్లు వేస్తూ ఉంటాడు అన్నమాట. వాడు ఇక్కడ వచ్చింది అక్కడ పోదే ఇంకొంటాడు, అక్కడ పోదే ఇంకొన్నాడు, ఇంకోటి దగ్గర అప్పులు అడిగి మళ్ళీ వేస్తాడు. వీడికి వస్తే 50,000 వస్తాయి, పోతే 1,00,000 దెంగేస్తుంది. వీడి పాయింట్ వీడికి అర్థం కాదు. డబ్బులు వస్తారే పోతున్నాయి కదా, అది అర్థం చేసుకోడు వీడు. ఇవన్నీ కదా నెక్స్ట్ మొత్తం ఇది అది మొత్తం కలిపేద్దాం అంటాడు. పోతాయి
ఆబ్వియస్లీ వీడు ధర్మరాజు జూదం ఆడితే పెద్ద కురుక్షేత్రం జరిగింది. వీడు జూదం ఆడితే ఇంట్లో వాళ్ళకి గుండెపోటు, బైక్ అమ్మేస్తాడు, చైన్ అమ్మేస్తాడు. వాడి దగ్గర పత్రాలు ఉండవు, లేకపోతే ఇల్లును కూడా తాకట్టు పెట్టేస్తాడు. ఇదిగో మా డాడీ తీసుకోండి. ఫస్ట్ ఇయర్లో నాకు ఒకటి కనిపించాడు, అది పేరు సాయి తేజ. సారీ రే, వాడు ఆస్తులు పోదేం కొన్నాడు బెట్టింగ్లో. స్లైసు 20,000 30,000 కట్టడానికే వాడు గర్వంగా అరే 10 లక్షలు కట్టాలరా మనం బుక్కీస్కి అంటాడు. మనం కాదురా నువ్వు గొప్పగా చెప్పుకుంటే 10 లక్షలు కట్టాలి, బయట దొరికితే వేసేస్తారు తెలుసా అన్నాడు. నాకు థ్రెట్ ఉంది అంటాడు. ఫస్ట్ నేను నీతో తిరగడం మానేస్తాను, భయం వేస్తుంది. వీడు ఏదైనా అమ్మేస్తాడు. వీడి బాధ ఏంటంటే వీడు ఇంత చేస్తుంటే ఇంట్లో వాళ్ళకి తెలీదు అసలు. మావుడు సాంప్రదాయని సుప్పేని అని చెప్పి వీళ్ళమ్మ వీడి కొరకు వీడి గోత్రము వీడి నక్షత్రము అన్నీ చెప్పి స్పెషల్ పూజలు చేస్తుంటే వీడు గుళ్ళో ఉన్న గంటని లింగాన్ని 2 అమ్మేద్దాం అనుకుంటాడు. వీడు ఎంత ఉంటుంది ఇది అంటాడు. దేవుడు భయపడతాడు వీడొస్తే గుళ్ళోకి. ఎంత ఉంటుంది ఇది. డబ్బుల దగ్గర కొంతమంది అమ్మాయిలు, నాకు ఒక అమ్మాయి ఉంది, అది ఫోన్ చేస్తుంది ఎక్కడ లోపల, ఇదిగో ఇదే ఎక్కడ ఉందంట, ఉందలేవా బాబు. జోకు ముఖ్యం కాదు, గుంట ముఖ్యం మనోడికి. ఎనీవే ఫోన్ చేసి ఏడ్చుద్ది. అంటది ఏమైంది, నేను డబ్బులు కట్టాను. అయితే 2000 నేను ఇలా 2 సార్లు 500 వేసాను. 2000 అంటే మన దగ్గర ఉండదు, 500 వరకు మేనేజ్ చేస్తామని. అది నా దగ్గర ఇంకోసారి 500 తీసుకుంది 2 సార్లు, మొత్తానికి 2000. ఈ టార్గెట్ ఏంటంటే అబ్బాయిలకు ఫోన్ చేసి డబ్బులు అడగడం అంతే. జస్ట్ ఊరికే ఫర్ ఫన్ అడుగుతూ ఉంటుంది. ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. ఇంకోటి తగిలింది నాకు. నేను ఒక 200 నీకు పంపిస్తాను, నువ్వు ఒక 200 నాకు పంపించు. అప్పట్లో గూగుల్ పే అంటే క్యాష్ బ్యాక్ వస్తుందంట. ఎట్లా తయారయ్యేవేంటే అనుకున్నా. నీ డబ్బులు నీకు వచ్చేస్తున్నాయి కదా, వచ్చేసి ఇదే తంతు నాకు. ఒకసారి 2000 వేసింది. ఆపి అంట. ఆపి ఎందుకు వేయాలి, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా ఉన్నారు జనాలు. క్యాషే ఇంకా నయ్యం వచ్చిందా అని అడుగుతాం అనుకో. సారీ అలాంటి టైప్ కదా, కొంచెం మంచోడిని. మీకేం తెలుసు మేడం, అబ్బా అని నడుస్తాను. చెప్పండి సరే, ఏం చెప్పొద్దో చూద్దాం, చెప్పండి. అది అలా ఉంటుంది. సో యాక్చువల్లీ మంచోండి, నా గురించి బ్యాడ్గా చెప్పాల్సింది ఏమి ఉండదు. ఏంటి బ్రో నోట్లో ఏం చిక్కుకుంది బ్రో, అట్లా దగ్గుతున్నారు. ఓకే 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 ఇప్పుడప్పుడు అలా వర్కౌట్ అవుతూ ఉంటాయి. మీరు మర్చిపోయాను ఈ గ్యాప్లో, అసలు బుర్ర పని చేయట్లేదు. లేదు ఇంకా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఇది కాకుండా గ్రూప్ ఉంటుంది, ఒక గ్రూప్, వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారు. వీడు పాపం చెప్తాడు, ఒరే రైస్ నేను పెట్టేస్తాను, కర్రీస్ నువ్వు తెచ్చారా అంటాడు. ఈడేమంటాడు తెలుసా, ఊరికో రోజు అన్నమైందంటాడు. వీడు స్విగ్గీ ఓపెన్ చేస్తాడు. ఒకడు కొరియన్ రామన్ తింటా అంటాడు, ఇంకోటి జపనీస్ సూషీ తింటా అంటాడు, ఇంకొకడు అమెరికన్ బర్గర్ అండ్ ఫ్రైస్ తింటా అంటాడు. ఏంట్రా బాబు బర్గర్ ఫ్రైస్ 600 అంటాడు వీడు పెట్టేవాడు. ఇలా అన్ని దేశాలు తిరిగి వచ్చి చివరికి మేఫిల్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ పెట్టుకుంటారు. ఇది సింగిల్ పీస్ లేదా థమ్స్అప్ ఒకటి. ఆడొచ్చేటప్పుడు రాత్రుల పూట భయ్యా నీకు 200 పే చేస్తాను, సిగరెట్ ప్యాకెట్ తీసుకొస్తావా, వాడితో తెచ్చేవాడితో. ఈ కాల్స్ అన్ని స్విగ్గీ వాడు వినే స్టార్ట్ చేశాడు.
ఇన్స్టామార్ట్. ఓ మనం ఇవి కూడా డెలివరీ చేయొచ్చు కదా. దీన్ని చాయిస్ ఓవర్లోడ్ అంటారు. ఎన్నో ఉంటాయి మన ముందు, మన దగ్గర 500 ఉంటాయి. అవన్నీ తినాలనిపిస్తూ ఉంటాయి. కానీ మేఫిల్ ఫ్యామిలీ ప్యాక్ అంతే, కథం. తిని అరాయించుకోలేక పొద్దున్నే భయంకరమైన తేపులు వెనకాల నుంచి వదులుతూ పక్క నుండి భయపెడుతూ రూమ్ అంతా కంపు చేస్తూ అయినా సరే మళ్ళీ అదే తింటాం. ఎందుకంటే మెహఫిల్ ఈజ్ ఎమోషన్. కేఎస్ బ్యాక్ రోడ్, నీ అమ్మ నేను కదరా నీకు ఇచ్చింది ప్లేస్, నువ్వేంటి మెహఫిల్ని ప్రమోట్ చేస్తావు అనుకుంటా. ఎనీవే, ఈ స్విగ్గీలో కూడా కొంతమంది స్కామ్ నా కొడుకులు ఉంటారు. ఒకడు సగం బిర్యానీ తింటూ అర్రే ఒక్క నిమిషం ఆగరా అని చెప్పి చచ్చిపోయిన ఏగేసాడు, దాంట్లో వేసి ఫోటో తీసాడు. అక్కడ వరకు తీసేసి ఇప్పుడు తినంటారు బిర్యానీ చెప్తాను. మెహఫిల్ కాదులే, ఇంకో దానికి కాల్ చేసి నాకు ఏగపడింది కావాలంటే మీకు ఫోటో పెడతాను. ఆడు అడగలేదు ఇంకా, వీడితో నాకు ఏగపడింది కావాలంటే ఫోటో పెడతా, కావాలంటే మీ బిర్యానీ మీరు తీసుకెళ్ళిపోండి. ఆల్రెడీ తినేస్తున్నారు వీళ్ళు, కావాలంటే మీ బిర్యానీ మీరు తీసుకెళ్ళిపోండి, నేను జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేశాను ఏగబడింది అన్నాడు. ఆ ఫోటోలో ఏగ ఎక్కడుందో తెలుసుకోవడానికి అరగంట పట్టుద్ది ఆడికి. వేసేదేదో పెద్దది వేయచ్చు కదా, ఏ కాక్రోచో బల్లో బొద్దింకో, ఈడు ఏగేసాడు. నా డబ్బులు నాకు కావాల్సిందే అన్నాడు. వాడు అదే డబ్బులు తీసుకొని సాయంత్రం 2 బీర్లు తెచ్చుకున్నాడు. అమ్మని అమ్మ, ఇది స్విగ్గీ స్కామ్. వాడు చెప్పాడు అస్తమానం చేయకూడదురా ఇలాగా అని, మాకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఆడు ఏంట్రా ఇది అంటే, నెలకోసారి చేయొచ్చురా, మనం పెట్టేదానికి ఆ మాత్రం చేయకపోతే ఎలా అంటాడు ఈడు. సో ఇది స్విగ్గీ స్కామ్. కొన్నిసార్లు ఈ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు కదా, హైదరాబాద్ ఎక్కడెక్కడో ఉంచేస్తారు, ఇక్కడేమో వర్క్ చేస్తూ ఉంటారు, జీతం బాగా వస్తూ ఉంటుంది, హౌస్ పార్టీ చేసుకుందాం అనుకుంటూ ఉంటారు. అబ్బాయిలు అమ్మాయిలు కలిసి రేవ్ పార్టీ అని చెప్పి హేమకి రేవెత్తేస్తుంది. మీకు తెలియని విషయం ఏంటంటే హైదరాబాదులోనే చాలా జరుగుతున్నాయి రేవ్ పార్టీలు. రేవ్ పార్టీ అంటే ఏంటి? నగ్నంగా న్యూడు ఉమెన్ డ్యాన్స్ చేస్తూ ఉంటారా, డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారా, ఆల్కహాల్లో మునిగి తేలుతూ ఉంటారా, రాత్రంతా లౌడ్. రేవ్ అంటే ఏమీ లేదు. రేవ్ అంటే లౌడ్ సౌండ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వీడు రేవ్ అంటే న్యూడ్. వీడికి స్ట్రిప్ క్లబ్కి రేవ్ పార్టీకి తేడా తెలియదు. వీడు టీవీ 9లో యాంకరు, వీడు వదిలే యాంకర్ వదిలే అక్కడ ఇంకోటి ఉంటాడు, కరెక్ట్గా రోడ్డు మీద నుంచి ఉంటాడు. ఇక్కడే ఇదిగో హేమ వెళ్ళిందంటాడు. వెళ్ళిన మనిషి మొహం కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది, హేమ అంటాడు. అదేం పెద్ద డ్రామా నాకు అర్థం కాదు. ఇది ఇలా ఉంటే కొన్ని కామెడీ స్కామ్స్ చెప్తూ ఉంటాను మీకు. బైక్ స్కామ్. బైక్ ఏరా అంటే ఇవ్వను అంటే రెబల్ అనుకుంటాడు, ఈడేంటి ఓవర్ యాక్షన్ దిగుతున్నాడు అనుకుంటాడు. ఇస్తే ఈడు మొత్తం ఊరంతా తిరుగుతాడు ఆ బైక్ వేసుకొని, ఈడు బైకే అని చెప్పుకుంటాడు. ఈడు మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, ఎవడు బైక్ అడిగినా వైట్నర్తో మా కళ్ళ ముందు ఆ ఫ్యూయల్ మీటర్ ఉంటుందా దాని మీద ఇలా టిక్కేస్తారు వెళ్ళంటాడు. ఆడికి తెలియని విషయం ఏంటంటే ఈయన అడిగేవాడు ఇంకో వైట్నర్ జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఇంత తెలివైన వాళ్ళు ఉన్నారు. నేను ఒకరోజు ఇలాగ కూడా బండి వేసుకొని వస్తే సినిమాకి వెళ్ళాం మేము. సినిమా బాగాలేదు, రేపు బయటికి వెళ్దాం, సినిమా బాగాలేదు వెళ్ళిపోదాం అంటే సరేరా. అర్రే వద్దురా, నా బైక్ కాదు, వాడు మళ్ళీ ఊరంతా తిరిగాం అనుకుంటారు, సినిమా కాబట్టి మన సినిమాకి వెళ్ళాం అనుకుంటా, ఆడికేం తెలుస్తుంది అని తిరుగుతూ ఉంటే ఫుల్ ట్యాంక్ కాస్త హాఫ్ ట్యాంక్ అయిపోయింది. ఆడికి అర్థం, ఒరే నా దగ్గర డబ్బులు కూడా లేవు, రాడు మళ్ళీ బండి ఇవ్వడం నీ వల్లే రా ఇదంతా అంటున్నాడు అన్నమాట. ఏం చేద్దాం రేపు అంటే చాలాసేపు ఇంకెళ్ళిపోతున్నాడు, బండి ఇచ్చేద్దాం అని. అరే బండి ఆపరా అన్నాడు. నేను అయితే ఏంట్రా అంటే, అరే పెట్రోల్ నీళ్ళు పోస్తే ఎలా ఉంటుంది అన్నా. వచ్చపోయారా నువ్వు, సేమ్ కలర్ కదా కలిసిపోద్ది అంటే, అంతే అంటావా అంటాడు. వాడేం ఇంజనీరింగో, ఏం చదువుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. జాగ్రత్త, బైక్ ఇచ్చేటప్పుడు ముందే చెప్పండి. ఈ జూమ్ కార్ వాడు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి తీసుకుంటాడు జిరాక్స్,
తర్వాత 4-5 సంతకాలు పెట్టించుకుంటారు. అట్లా ఇవ్వాలి మన బండి. లేదా ఒకటి ఇలాగే నా బండి తీసుకున్నాడు. నా బండి అంటే అదే పెద్ద గొప్ప బండి కాదు, CT100. మా డాడీది నేను వాడుతున్నా కాలేజీకి వెళ్ళిన తర్వాత. అడిగి తెలియదు, నేను మర్చిపోయాను అడిగి. దానికి బ్రేకులు పడవు, అది చెప్పాలి. దానికి బ్రేక్ ఎలా వేయాలంటే గేర్ రివర్స్ దెంగాలి, పట్మని ఆగుద్ది. అది నా బ్రేకింగ్ సిస్టమ్. ఆడిగా తెలియదు, అర్రే వెళ్ళిపోయాడు, మర్చిపోయాడు. మొత్తం పట్ పగల దింగుని వచ్చాడు మొత్తం. ఏంట్రా ఇది అంటే, ఒరే బ్రేక్ పడలేదురా. పడువురా దానికి, నేను మర్చిపోయారా బాబు నీకు చెప్పడం. ఇదే దీని ముందు ఉడతా పంజాబ్ సినిమా చూసాం. అప్పుడు పంజాబ్ సినిమా చూసి ఒక్కడనే వస్తున్నా. ఎక్కడ ఐనాక్స్ నుంచి గీతం పక్కన నేను ఉంటాను, మధ్యలో మద్దిలపాలెం దగ్గర పోలీసులు ఆపేశారు. ఆపేసి లైసెన్స్ తీ అన్నాడు. అది ఎప్పుడో 2004లోనో ఎప్పుడో కొన్న బండి అది. లైసెన్స్ ఫస్ట్ నాకు లైసెన్స్ లేదు, దానికి RC లేదు. పొల్యూషన్ చెక్ గురించి ఆడు అడగకూడదు. వెనకాల నుంచి ఓన్లీ బ్లాక్ స్మోక్ వస్తూ ఉంటుంది. 100 బైకుల్లో కూడా అది అమరగడదని చెప్పేయచ్చు, అంత స్మోక్ వస్తూ ఉంటుంది. ఈడ ఆపాడు. ఆపి ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు? సార్ సినిమా చూసిస్తాను. ఏ సినిమా? ఉడతా పంజాబ్. టికెట్లు ఏవి అన్నాడు. టికెట్లు నా ఫ్రెండ్స్ తీశారు, వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సార్ టికెట్స్ ఫ్రెండ్స్ తీశారు సార్, నన్ను ఫ్రెండ్స్ ఏరియా అన్నాడు. సార్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు సార్, మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఒక్కడిని ఇంట్లో ఉంటాను సార్. మరి అయితే ఒక్కడే వెళ్ళొచ్చు కదా సినిమాకి, ఫ్రెండ్స్తో ఎందుకు వెళ్ళాము? సార్ సార్ నాకు అర్థం కలిపి కన్ఫ్యూజ్ చేస్తాను, వీడి బండి తీసేసుకోండి. అప్పుడు ఒకడు స్టైల్గా ఎక్కాడు బండి మీద. వాడు అలా వెళ్ళిపోతూ, ఈ సార్ ఆగట్లేదు సార్, ఇది ఎందుకు ఆగుతుంది సార్, ఆగట్లేదు సార్, ఆగట్లేదు సార్. వెళ్ళి పట్టుకొని పోలుకొట్టి ఆపాడు. నువ్వు ఇలాంటి ప్రాణాంతకమైన బండ్లు వేసుకొని రోడ్ల మీద ఎలా తిరుగుతున్నావు రా అంటే, అదే సార్ నిర్మానుష్యంగా ఉన్నప్పుడు తిరుగుతున్నాను కదా అన్న నేను. నువ్వు కూడా రారా పోలీస్ స్టేషన్కి. తీసుకెళ్ళాడు. నేను షార్ట్స్తో ఉన్నా, జస్ట్ సినిమా చూసి వెళ్ళిపోదాం అనుకున్నా. వరుణ్లో ఏం లేవు నా దగ్గర, ఆ బైక్ ఒకటి ఉంది. లోపలికి తీసుకెళ్తే ఫుల్ గెడ్డ ఉండేది నాకు. ఏంటి గేసా అన్నాడు. ఓరి నీ అమ్మ ఎలా ఆడుతున్నాను మీకు. పోలీస్ స్టేషన్లో చాలా వింతగా ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత కూర్చోరా అన్నాడు. నేను మామూలు కూర్చోవచ్చు కదా, ఇలా కూర్చొని ఇలా కూర్చుంటున్నా. పట్మని డెప్ మీద దిగాడు. ఏంటి అంకుల్ అన్నట్టు చూసా. ఏం చేసి వచ్చారా అన్నాడు. నేనేం చేయాలి, వాళ్ళు తీసుకొచ్చారు. ఏం చేసి రావడం, మడ్రా మానభంగమా, ఏదో ఉడతా పంజాబ్ సినిమా తీసి వచ్చానండి బాబు, వీడేమో బైక్ ఆపేసాడు అంటే, అయితే నువ్వు సస్పెక్ట్ అనమాట అన్నాడు. సస్పెక్ట్ ఏంట్రా, అదేం పదవరా బాబు సస్పెక్ట్ అంటే. ఇంకా వేస్తే తీవ్రవాదు నువ్వే అన్నాడు. ఒకసారి ప్యాంట్ అయిపోయి అంటాడేమో భయం. కూర్చోబెట్టి ఫోన్ ఎదురు అనేది అన్నాడు. సార్ ఐఎమ్ స్టూడెంట్స్. వాడు అడిగింది ఏంటి, ఫోన్ ఎదురా. నేను ఇంగ్లీష్లో ఐఎమ్ స్టూడెంట్ సార్ అన్నాడు. అప్పుడు ఇంకా ఫేమస్ అవ్వలే అది. అప్పుడు ఇంకా కాదు, ఇది బాగా గేర్ ఉందా, ఈ రాత్రి అంతా ఇక్కడ ఉంచండి అని చెప్పి ఆడ వెళ్ళిపోయాడు. ఆ డ్యూటీ అయిపోయింది. నీ అమ్మ అనుకున్నా. ఇంకోటి ఇచ్చాడు. పోలీసులతో చాలా బాగుంటుంది. అంటే గుడ్ కాప్ బ్యాడ్ కాప్ ఉంటారు దీంట్లో. కాప్ అంటే క్యాస్ట్ కాదు, చెడ్డ పోలీస్ మంచి పోలీస్. ఇదేంటి రాత్రంతా ఉంచామన్నాడా, అరగంట తర్వాత ఇంకోటి ఇచ్చాడు. టీ తాగుతావా? నాకు ఈడియట్ సినిమాలో నాకు బూస్ట్ అంటే పట్నం దిగారు కదా, అది గుర్తొచ్చింది. అప్పుడు నేను వద్దండి అన్న, మందు అవుతావా? అప్పుడు నేను అయిపోయా, ఇడి తాగుతాడు. హైలైట్ జరిగింది. తర్వాత బాటిల్ తీ అన్నాడు. ఇంకో పోలీసు అన్నాడు. భయం వేస్తుంది, వీళ్ళు ఏంటి రావు నన్ను ఏం చేస్తారు ఇప్పుడు ఏంటి అంటే, గ్లాసులే అంటే 2 గ్లాసులు తీసుకొచ్చాడు. ఇంకోడు ఆడు గ్లాస్ పెట్టి ఇడు గ్లాస్ పెట్టాడు. మందు అవుతావా అన్నాడు. వాట్ మంది అన్నాడు. ఏ కాలేజ్ రా నువ్వు? వెనకాల ఇంకోటి వచ్చాడు. ఏ కాలేజ్ రా నువ్వు? సార్ 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 మీకు మోలేరా చైన్ స్నాచింగ్ చేసేది సార్, అందులో నేను లేనండి. అయితే వాళ్ళు ఎవరో నీకు తెలుసు అనమాట. నాకు తెలియదండి బాబు. పోలీసులు భలే, అంటే నువ్వు ఏం మాట్లాడినా దాంట్లో ఏదో ఉంటుంది. ఎందుకు కూర్చున్నారు ఎక్కడ అంటే,
మంది వేద్దాం. ఎరా సెల్ అయ్యమంటావు నిన్ను? వద్దండి బాబు అంటే పోలీస్ స్టేషన్ అవడం మందు అవుతాడా యూనిఫామ్లో ఉన్నప్పుడు అంటే లేనప్పుడు. రావు గారు చెప్పింది కరెక్టేనా, ఆయన రాత్రి అంతా ఉంచిన మంచి ఫన్నీగా ఉన్నాడు. అప్పటికి వాళ్ళకి తెలియదు నేను స్టాండప్ కమెడియన్ అవ్వగలను, కానీ అప్పటికి నేను ఫేసెస్లో నేను యాక్టర్ అనమాట. ఎలా కాలేజీలో ఏం చేస్తావు అంటే యాక్టింగ్ చేస్తాను. ఇవి ఏ సరిగ్గా ఆన్సర్ ఎవరు అంటే యాక్టింగ్ అప్లో నేను ఒక మెంబర్ అనమాట. ఫోన్ లేదు నా దగ్గర. సరేరా మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయి అన్నాడు. ఫోన్ ఇచ్చి నాకెవ్వరి నెంబర్ రాదు, నా నెంబరే నాకు వచ్చు, అదేమో రూమ్లో ఉంది. ఇప్పుడు నిజంగానే సస్పెక్ట్ అయ్యాను నేను. అర్ధరాత్రి పూట బ్రేకులు లేని బండి, అది ఎవటి బండి అని కొడుతుంటే నా పేరు రావట్లేదు, మా డాడీ పేరు వస్తుంది. ఆడి చెప్పడమే బత్తులు ప్రశాంత్ కుమార్ అని ఉందండి, మా డాడీ పేరు చెప్పాను. ప్రశాంత్ కుమార్ అని ఉందంటే అంటే నేను నా పేరు బత్తులు అమరని అంటే ఆడి ఇంటి పేరు చెప్పాడు, నువ్వు దానికి కనిపించాడు. ఇది ఏ నెంబర్ 1 దొంగరా వీడు, ఏడ దెంకొచ్చాడు వీడు. పక్క చెప్తున్నాడు గేరేసి ఆపాలని చెప్తున్నాడంటే వాడు ఇంకా కనెక్షన్ పెట్టి ఆన్ చేస్తే రకమే. తర్వాత నా బండి కీ ఉండదు, నా బండి బొక్క సాగిపోయింది, ఎవడి కీ పెట్టినా ఆన్ అయిపోతుంది. ఎవడ ఆన్ చేసిన పాతది అయిపోయింది ఆ బండి. ఓన్లీ CT100ని అంత చూసిన వాళ్ళకే తెలిసిద్ది ఇదంతా. అదే నేను కాలేజ్కి వేసుకెళ్ళను, పరువు తీసేస్తారు. నాకు కారు ఉండేది, ఇది ఓన్లీ ఇట్లా చిన్ని చిలిబిలాట్లకి తిరగడానికి స్కోర్ ఏం లేదు, అలాంటి అట్లా తిరుగుతూ ఉంటాను అనమాట. నేను వైజాగ్లో చదివా, అక్కడ వేరే. సో అయితే దిగుబ్రో మన పరువు మనమే తీసుకోవడం. ఎనీవే అది ఎవరికైనా ఓపెన్ అవుద్ది. అది ఒకటి కీ లేని బండి నడుపుతున్నావు నువ్వు, టైం కానీ టైంలో దానికి బ్రేకులు లేవు, దాన్ని ఎలా ఆపాలి ఏంటి అని బైక్ మొత్తం చెప్తున్నావు. పైగా నువ్వు ఇంజనీర్ స్టూడెంట్ అన్నాడు. అదేంటి సార్ ప్రాబ్లము, స్టూడెంట్ అయితే ప్రాబ్లం ఏంటంటే మీ ఇంజనీరింగ్ స్టూడెంట్లోనే బళ్ళు బాగా నీట్గా దొంగతనం చేస్తారు. నీట్గా దొంగతనం చేయడం ఏంట్రా బాబు అనుకున్నా. సరే అని కాదు కానీ ఫోన్ చేయ అంటాడు. ఒక్క నెంబర్, మీ డాడీ నెంబర్ ఏంటి అన్నాడు. సార్ నాకు తెలియదు సార్. నేనేం చెప్పను మీ డాడీకి, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం నెంబర్ చెప్పాను. మా డాడీ ఆ టైంలో మాల్డీవ్స్లో పనిచేసేవాడు. సార్ నాకు తెలియదు సార్ నేను అనుకుంటా అంటే పేరెంట్స్ నెంబర్లు కూడా తిరుగుండి తిరుగుతున్నారు నువ్వు అర్ధరాత్రి పూట. నీకు ఎవరి నెంబర్ తెలుసు సార్? 2587 నా ATM పిన్ సార్. అప్పుడు తిట్టాడు అసలు. వాడు మెల్లమెల్లగా నన్ను నమ్మడం స్టార్ట్ చేశాడు అనమాట. సరే ఇవన్నీ కాదు, యూట్యూబ్ ఓపెన్ చేయండి అన్న. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అప్పట్లో నేను ఫేసెస్ కదా, గీతం జీ స్టూడియో అని ఒకటి ఉండేది, అందులో నా షార్ట్ ఫిలిమ్స్ అది ఇది. లాస్ట్ ఎలా అయిందంటే నేనే చేసి సార్ ఇదంతా నేనే సార్ డైరెక్ట్ చేసిన. అలా ఫ్రెండ్స్ 3:30కు వదిలేడు, బయట కాదు నన్ను ఒక్కడనే. అప్పుడప్పుడే తెల్లారుతుంది. అయితే ఆటోలు దొరికినాయి వెళ్ళా. ఆ తర్వాత 2వ రోజు యాక్ట్ చేస్తుంటే అక్కడ యాక్టర్ ఒకడు ఉన్నాడు. వాడు రే మనకు తెలుసురా CA అని చెప్పి తీసుకెళ్ళి బండి ఇడిపించుకొని అప్పుడు తీసుకొచ్చాం. ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. అసలు ఎట్లా అంటే మన జీవితంలో ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ సంఘటన, ఐ మీన్ న్యూ సెట్ కామెడీ. ఇంకా హైలైట్ లాస్ట్ టాపిక్ ఆఫ్ ది డే వెంటనే అయిపోదు, ఉంటుంది చాలాసేపు ఉంటుంది, ఏం బాధపడదు. జుగాడ్ బ్యాచులర్ అంటే జుగాడ్ నా కొడుకులు వీళ్ళు. కొన్ని నేను చెప్తా, ఇంకొన్ని మీరు చెప్పాలి, ఓకేనా? మాకు ఒకడు ఉండేవాడు, ఆడి దగ్గర రైస్ కుక్కర్ ఉండేది. అందులోనే రైస్ వండుతాడు, కర్రీ వండుతాడు, కిచిడి వండుతాడు, బిర్యానీ వండుతాడు, గుడ్లు ఉడకబెడతాడు, మ్యాగీ వండుతాడు. ఇక దాంట్లో వాడు చెయ్యని పని లేదు, అంతే, వాడు అన్నీ చేయగలడు దాంట్లో. ఇంకోడు వీడిని మించినోడు ఒకడు ఉన్నాడు, వాడు అసలు మ్యాడ్ మల్హోత్రా. వాడు కెటిల్ పాట్ ఉంటుందా, అందులో మ్యాగీ చేస్తున్నాడు. కిటిల్ పాట్లో నువ్వు నీళ్లు వేడెక్కిన తర్వాత
ఓ మిల్క్ పౌడరు కాఫీ పౌడరు కలుపుకొని తాగాలి, దానికి తప్ప అన్నిటికీ ఉపయోగిస్తాడు వాడు. వాడు పొద్దున్నే స్నానం చేయడానికి వేడి నీళ్ళు కాసుకుంటాడు వాడు. కెటిల్లో కాసుకోవడం ఏంట్రా, ఒక ఎమ్మర్సన్ రాడ్ 300 ఉంటుంది కొండాడు, దీంట్లోనే అన్నీ చేయాలనుకుంటాడు. మ్యాగీ వండుతాడు దాంట్లో కూర వండాడు ఒకరోజు, మెంట దెంగేసి నాకు కూర ఎలా వండుతారు. ఇంకోడు ఉన్నాడు, వాడు ఇండక్షన్ ఉంటుందా, ఇండక్షన్ స్టవ్ అది కొంటాడు, వాడు కుక్ చేయడు. ఎవడైనా ఇండక్షన్ స్టవ్ కొన్నాడంటే ఆడు కుకింగ్ రాదని అర్థం, ఊరికే ఎక్స్పెరిమెంట్ కోసం కొంటాడు. ఈ రూమ్కి ఎవడో వస్తాడు, వాడు వండుతూ ఉంటాడు. ఇలా ఉమేష్ అని ఒకడు ఉన్నాడు, వాడు ఇలా ఇండక్షన్ స్టవ్ కొనుక్కున్నాడు. వాడు వచ్చి వండుతూ ఉండంటే నీళ్ళు వెళ్ళిపోయి ఇండక్షన్ స్టవ్లో దిగేసి వాడి చెప్పడం, టఫ్ గ్లాస్ రా విరగదు, దీంట్లో ఏమైనా వండుకోవచ్చు, దీంట్లో కర్రీ వండుకోవచ్చు, దీంట్లో బిర్యానీ చేసుకోవచ్చు, దీంట్లో పాలు కాసుకోవచ్చు అన్నీ చెప్పాడు. కానీ నీళ్ళు వెళ్తే దెంగేస్తాను మాత్రం చెప్పలేదు. రే ఏంటనుకున్నారు మీరు, ఇక్కడ వండుతున్నారా, దీని మీద చేయేస్తే మంట రాదు తెలుసా అన్నాడు. అదేమో వీడు అవునా అని చెప్పి వండుతూ నీళ్ళు వేసాడు అంతే దాని మీద, అదేమో పోయింది. ఇంకొక హైలైట్ చెప్తా, మా రూమ్లో ఒకడు బ్రెడ్ కొన్నాడు. ఓకే, బ్రెడ్ మామూలుగా శాండ్విచ్ తినాలనుకున్నారు. ఆడి దగ్గర ఉల్లిపాయలు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, టోస్టర్ లేదు ఆడి దగ్గర, చీజ్ స్లైస్ కూడా ఉంది ఆడి దగ్గర. అర్ధరాత్రి పూట ఆఫ్టర్ సెషన్ వీడికి ఆకలేసింది, వీడే అదే వీడికి ఆకలేసింది, మంచీస్ ఉన్నాయా, ముంచెవరా బాబు, ఏమి లేవు మా దగ్గర, బ్రెడ్ ఉంది ఆ మూలన. వాడు మీరు నమ్మరు, ఈ బ్రెడ్ తీసుకొని స్లైసెస్ కట్ చేసి ఇస్త్రీ పెట్టి మీద కుడ్డేసి దాంతో టోస్ట్ చేశాడు. ఈ విషయమే నేను మొన్న ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాను, ఇది చెప్పబోతాను బాగా రిలేట్ అవుతారు కదా అంటే, అదేం చూసారు ఎర్రిపుక్క, నేను కూడా చెప్తాను చూడు మెల్లగా. ఏంటది అంటే, అమ్మాయిలంట ఈ ఐరన్ బాక్స్తో స్ట్రైట్నింగ్ చేస్తారంట జుట్టు. నాకు మెంటల్ ఇచ్చింది, ఐరన్ బాక్స్తో స్ట్రైట్నింగ్ ఎలా చేస్తారు అంటే, జుట్టు ఎలా వేసుకొని ఎలా చేసుకుంటారని. అది ఎలా చేసుకుంటారు మేడం. ఇంకోటి చెప్తాను చూడు, వీడు నయ్యం కెటిల్లో నీళ్లు కాసుకుంటున్నాడు. ఇంకోడు ఉన్నాడు, నేను పారాయణంలో చదివేటప్పుడు వాడికి 2 వైర్లు దొరికినాయి ఇంత పొడవాటివి రోడ్డు మీద, దాన్ని పెట్టి ఈ 2 బకెట్లో పెడతాడు ఆడు. దానికి ఒక చిన్న ఇది పెడతాడు అన్నమాట దూరం. అవి 2 దగ్గరగానే ఉండాలి కానీ అతుక్కోకూడదు, ఓకేనా. ఒకటి పెట్టేసి వదిలేస్తారు. సో దాని మధ్యలో అదేంటంటే హీట్ జనరేట్ చేస్తుంది. వాడు ఐన్స్టీన్ అవ్వాల్సిన వాడు నీళ్లు కాస్తూ ఉండిపోయాడు. కానీ ఇక్కడ వాడు దాంతో హీటర్ తయారు చేశాడు ఆ రోజుల్లో. ఇలా రకరకాల జుగాడ్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇంకోడు ఉన్నాడు మ్యాడ్నెస్, రూమ్లో ఉన్నప్పుడు లైటర్ లేదు, సిగరెట్లు ఉన్నాయి, లైటర్ లేదు. వీడు ఒక తాడు కట్టి ఒక బల్బుకి దాన్ని కాల్చి నీళ్ళలో పెడితే పట్మని పగిలింది, అది తీసి టంగ్స్టన్ ఉంది దానికి. వాడు మా అందరి ముందు పెట్టెలా పెట్టి ఇలా వెలిగించాడు, రజనీకాంత్లా కనిపించాడు. ఒకరు పట్మని మొహం మీద పేలింది. డేంజర్ ఏం కాదు కానీ వెలిగింది. ఆ సిగరెట్తో మిగతా వాళ్ళందరికీ వెలిగిస్తున్నాడు అర్ధరాత్రి పూట. ఇట్లా రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఒకటే చెప్తున్నా, నీ జీవితం సంకనాకి పోద్ది అన్నప్పుడు ఆయన ఎంత దూరం పెడితే అంత మంచిది. లేదు